ఇదిగో మంగళం పర్వతవర్ధనం ఇదిగో మంగళం వర్ధనం ఇదిగో మంగళం పర్వతవర్ధనం ఇదిగో మంగళం ఇదిగో మంగళం సత్తు సేయక హృదయమందు వర్ధనమ్మ ఇదిగో మంగళం సత్తు సేయక హృదయమందు విద్యా విద్యలకెల్ల వచ్చవైనట్టి తల్లి విద్యా విద్యలకెల్ల వచ్చవైనట్టి తల్లి వర్ధనమ్మ ఇదిగో మంగళం పర్వతవర్ధనమ్మ ఇదిగో మంగళం పర్వతవర్ధనం ఇదిగో మంగళం స్థూల సూక్ష్మ దేహమంత చూచి చూచి పార చూసి స్థూల సూక్ష్మ దేహమంత చూచి చూచి పార చూచి నాసికాజ్ఞామనటి నాద బిందు కళలు తెలిసే నాసికాజ్ఞామనటి నాద బిందు కళలు తెలిసే వర్ధనం ఇదిగో మంగళం పర్వతవర్ధనం ఇదిగో మంగళం పర్వతవర్ధనం ఇదిగో మంగళం తాత్కాల జ్ఞానమనిటి తగిన ఒత్తులు వేసినాము తాత్కాల జ్ఞానమనిటి తగిన ఒత్తులు వేసినాము జననా మరణాలు లేని జ్యోతిని వెలిగించినాము జననా మరణాలు లేని జ్యోతిని వెలిగించినాము వర్ధనం ఇదిగో మంగళం పర్వతవర్ధనం ఇదిగో మంగళం వర్ధనం ఇదిగో మంగళం పర్వతవర్ధనం ఇదిగో మంగళం పర్వతవర్ధనం ఇదిగో మంగళం వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే छोटी 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 बातें मीठी 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 यादें ओ छोटी 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 बातें ओ मीठी 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 यादें ओ परिचयम ఎప్పుడు చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు
छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు. అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें. मीठी मीठी यादें यादें. గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే. బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే. దేవుని దగ్గర నేను గుంటూరులో
రామిడి ఓం హిరణ్యపాత్రం ఓం మహారాజ वीणानिनादिनि ते नमः वन्दे विदेशततं नमः वीणानिनादिनि ते नमः वन्दे विदेशततं
నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు. జాతే ఆ వెలుగన్నాడు. జాతి పిత మన జాతి పిత. దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు. శాంతిని నేతగా నిలిపాడు. శాంతి దూత మన శాంతి దూత. ఆ జాతి పిత బాపూజీ మీలో వెలిసాడు. ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు. ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు. మా దేవుడు మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. జరిగే జీవిత సమరంలో శ్రీ వెంకటేశ్వర సార్ గారు వేదిక మీదకి వస్తారు. అయినప్పటికీ నన్ను డ్రాయింగ్ మాస్టర్ అంటేనే పెద్ద సంతోషం. నాకు నా తరానికి డ్రాయింగ్ మాస్టర్ పోస్ట్ పోబెట్టింది. పోబెట్టినటువంటి డ్రాయింగ్ సార్ మీకు ఆహ్వానం దొరకలేదు. తర్వాత పుష్పగుచ్చం వేరే కిందికి దిగి పైకి ఎక్కాలని చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. స్టూడెంట్స్ ద్వారానే ఫస్ట్ వివేకానంద స్వామికి పూలదండ వేయాలా, ప్లస్ ఆ తర్వాత గాంధీ మహాత్మునికి పూలదండ వేయాలా. 2 పూలదండలు పైకి తీయాలి. అబ్బాయిలు ఒకసారి ఒక 5 మంది అక్కడ నిలబడండి. అబ్బాయిలు కానీ అబ్బాయిలు కానీ ఫోటో ఫోటో కెమెరా ఫోటో సారే నైతిక విలువల్లో నీతిని నేతగా నిలపాలి. నవయువత యువనేత దొక్కలు నేత్రోజ్వలం వందే పుస్తక పాశమం కుశధరాం సర్వభూషితాముజ్వలం చక్ర సంచారిణి. ఆడే గుండెల్లో నిప్పులు వెలగని గుడిసెల్లో ఆశను జ్యోతిగా నిలపాలి. నవయువత యువనేత. శ్రీమతి చిట్టమ్మ మేడం గారు ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. ధర్మారెడ్డి గారు, సరోజినీ గారు, వసంతమ్మ టీచరు, నరసింహులు సారు, తర్వాత వేమారెడ్డి సారు,
వెంకటేశ్వర సారు, తిరుపతి రెడ్డి సారు, సాంబశివరెడ్డి సారు, పండిట్ కట్టన్న సారు, రామశివారెడ్డి సార్, రామశివారెడ్డి సార్, ఆ సార్ మర్చిపోలేదు. ఎందుకంటే బాగా ఎక్కువ మంచిగా చేసి ఫంక్షన్లలో మాతో వడ్డించి పెట్టేవారు. ఏ ఫంక్షన్ వచ్చినా కూడా వాళ్ళు లాగా చేయకుండా ఆయనే చేసి పెట్టేవాడు. తర్వాత ఏమైనా పూర్వ విద్యార్థులాగా విద్యార్థినులా 93, 94 బ్యాచ్ 10th క్లాస్ విద్యార్థులు అందరికీ కూడా 95 బ్యాచ్ వాళ్ళు ఇచ్చారు. రావాల్సింది ఆ బ్యాచ్ కూడా చాలా ముఖ్యమైనది నాకు. ఎందుకంటే అప్పుడు 10th క్లాస్ అంతా కండక్ట్ చేశారు కాబట్టి కావాల్సింది కండక్ట్ చేస్తాను. కానీ ఏమంటే అనివార్య కారణాల వల్ల చాలా 96 బ్యాచ్ వాళ్ళు వస్తే అప్పుడు నాకు అర్థం కాక వాళ్ళే 94 బ్యాచ్ వాళ్ళని అట్లానే అంటున్నాను. అవునండి అవునండి అన్నారు. తర్వాత అర్థమైంది అబ్బాయిలు చూస్తే కొంచెం గుర్తు పడతారు. ఎవరు అబ్బాయి గుర్తు పడుతున్నారు. అలాగే కొంతమంది వయసు రీత్యా కొన్ని జ్ఞాపకం అర్థం కాలేదు. కానీ వచ్చినటువంటి ఈ సంవత్సరం వచ్చిన పిల్లలు చాలా మంది నాకు తెలుసు. ఎందుకంటే ఎర్రగొంట్ల అబ్బాయిలు అమ్మాయిలు అలాగే బంధువులు అమ్మాయిలు అబ్బాయిలు కాబట్టి సరౌండింగ్ ప్లేసెస్ కాబట్టి అప్పుడప్పుడు నేను ఒకసారి చూస్తూ ఉంటాను. అంచేత చాలా వరకు గుర్తుపడతాను. కొద్దిమందిని మాత్రమే కొంచెం గుర్తు లేదు. ఎందుకంటే అంతా మారిపోయి ఉంటారు కాబట్టి ఎంత వయసు వచ్చింది. మీరు కూడా ఇప్పుడు సంసార పక్షంలో ఉన్నారు. అంతేకాకుండా నేను చెప్పదలుచుకుంది ఏమంటే ఇప్పుడు చూడండి, మనము నాకు కొంతమంది విద్యార్థులు మొన్న నదీ రసీదు వచ్చారు, ఇన్విటేషన్ తీసుకున్నారు. మీ పిల్లలు ఏం చదువుతున్నారు అయ్యా అంటే ఆ అబ్బాయి అట్లా ఒక టైలర్ మాత్రమే అయినా కానీ వాళ్ళ అబ్బాయి డాక్టర్ సీట్ వచ్చిందని. ఈ రోజుల్లో డాక్టర్ సీట్ రావాలంటే ఎవరికైనా అవసరం ₹1,00,000 ఖర్చు పెడితే కానీ రాదు. అలాంటిది ఆ అబ్బాయి డాక్టర్ సీట్ ఫ్రీగా వచ్చిందంట. అంతేకాకుండా వాళ్ళ అబ్బాయిని చెన్నైలో ఐఐటి చెన్నైలో సీట్ వచ్చిందంట. అక్కడ చదువుతున్నాడు. అంతేగా కాలేజీ టాపర్ కూడా ఉంది అక్కడ. కాబట్టి అది ఎంత గర్వించదగ్గ విషయం అంటే మనం ఏ వృత్తిలో ఉన్నా కూడా మన బిడ్డల కోసం అంత కష్టపడి చదివిస్తున్నారంటే అది చాలా గర్వించదగ్గ విషయం. అలాగే ఇంకొక అబ్బాయి పేరు మర్చిపోయారు. అబ్బాయి అమ్మాయి పోలీసు శాంతకుమారి అమ్మాయి వాళ్ళ అమ్మాయి కూడా డాక్టర్ సీట్ వచ్చిందంట. చూడండి అమ్మాయి, అది గర్వించదగ్గ విషయం. మరి ఆ అబ్బాయికి వచ్చింది. అమ్మాయి కూడా చదువుకుందంట కాలేజీలో ఐఐటీలో చదువుకుందని చెప్పారు. మరి అంత ఉన్నతమైన చదువులు చదివించారు అంటే మరి ఎంత కష్టపడితేనో మరి ఆ అమ్మాయి మరి ఇక్కడ సంసారం చేసుకుంటూ ఆడపిల్ల అయ్యుండి కూడా ఆ పిల్లల్ని మరి అంత చక్కగా చదివించింది. మగపిల్లలు అంటే మీరు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, అయినా కూడా మీరు కూడా ఇంత మనమంతా మధ్యతరగతి వాళ్ళనే ఉన్నతమైన కుటుంబాలకు వచ్చిన వాళ్ళకి కాదు. మధ్యతరగతి వాళ్ళు అయ్యుండి పిల్లల్ని మీరు అంత ఉన్నతమైన చదువులు చదివించడానికి మీరు ఎంత కష్టపడుంటారో మనం ఊహించుకోవచ్చు. ఎంతో కష్టపడితే కానీ చదివించలేదు. ఎందుకంటే కాలేజీలో చదవాలంటే లక్షలు పోయాలి. కాబట్టి మీరు అంత శ్రమ కూర్చి మరి అబ్బాయి టైలరింగ్ చేస్తా అంత చక్కగా చేశాడంటే చాలా గర్వించదగ్గ విషయం. చాలా సంతోషపడ్డాను. మరి ఇంకొక అబ్బాయి టైలరింగ్, ఆ అబ్బాయి కూడా అలాగే చేస్తున్నారు. అలాగే మీరు ఇక్కడ మిగతా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు లెక్చరర్లు ఉన్నారంటే వాళ్ళు ఉన్నతంగా ఉన్నారు, వాళ్ళ బిడ్డలు చక్కగా పోషించి చేసుకోగలుగుతారు. ఈ బాబు ఢిల్లీలో ఉన్నాడు, ఈ బాబు ఇలా వాళ్ళు బాగా పిల్లల్ని చేసుకోగలరు. కానీ పల్లెటూరులో ఉండి ఇక్కడనే ఉండి చేసుకుంటూ పిల్లల్ని అక్కడ ఉన్నతమైన చదివించుకున్నారంటే అది మా గురువులకి చాలా కారణంగా మీరంత ఉన్నతమైన పదవుల్లో అది ఎంతో గర్వించదగ్గ విషయం. కాబట్టి చాలా సంతోషము. మనకి జీవితంలో ఎన్నో ఆటపోట్లు వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు చదువుకున్నప్పుడు మీకు ఏం తెలియదు, పిల్లలు చెప్తే చేసేవాళ్ళు.
కానీ ఇప్పుడిప్పుడు మీకు జీవితం అంటే ఏంటో తెలిసింది, కొన్ని కష్టాలంటే ఏంటో తెలిసింది. భార్యాపితలను పోషించుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలో ఆ విధంగా అవన్నీ కూడా మీరు బాగా కాసి పట్టుకొసుకుంటున్నారు. లేకపోతే ఇంత చక్కని చదివించి ఆ విధంగా ఉండలేరు ఎవరు కూడా. ఎందుకంటే పూర్వకాలంలో చదివించాలంటే చాలా కష్టమైంది. అలాగే ఇప్పుడు ఈ కాలంలో కూడా అంత పెద్ద చదువు. మరి మన రమేష్ ఉన్నారు, రమేష్ ఏమో అబ్బాయి బాగా చీటీ పాటలు పెట్టి ఆ అబ్బాయి కూడా బాగా పైకొచ్చు, చాలా పైకొచ్చారు. మనం ఏదో ఒక వృత్తి మన భార్యాపిల్లల్ని పోషించడానికి మంచి వృత్తులు అవలంబించి సరైన మార్గంలో ధర్మ మార్గంలో మన వృత్తిని కనుక పోషించినట్లయితే మనం ఏ విధంగానైనా మనం ఆశించినటువంటి పిల్లలు కానీ మనం కూడా వేరేటటువంటి అంటే రావాల్సిన చెడు అలవాట్లు పోకుండా చెడు వ్యసనాలకు ఇవ్వడం కాకుండా మంచిగా ఉన్నప్పుడే పిల్లలు పైకి వస్తారు. అది గుర్తు పెట్టుకోండి. ఏమంటే ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం, పిల్లలంతా కూడా చాలా మంది ఒక పిల్లలు బర్త్డే వచ్చిందనుకో, బర్త్డే వచ్చిందంటే మరీ దేవుళ్ళలో గ్రాండ్గా ఎక్కడో వెళ్ళి గ్రాండ్గా ఫంక్షన్ చేసుకుంటూ అంత ఆర్భాటాలుగా చేసుకుంటారు. మనం పిల్లలు ఇక్కడ గుడి దగ్గరికి వస్తారు. పిల్లలు గుడి దగ్గరికి వెళ్ళి ఇంట్లో పాయసం చేసుకొని చక్కగా వాళ్ళు ఖరీదైనటువంటి వాటిని తెచ్చుకొని మన బంధువులు చూసుకొని భోజనం పెట్టుకుంటే ఎంత తృప్తిగా ఉంటుంది. ఎక్కడో వెళ్ళి మనం ఆ ఫంక్షన్ హాల్లో ఈ ఫంక్షన్ హాల్లో చేసుకోవడము వేస్ట్ ఆఫ్ మనీ. కాబట్టి అట్లా కాకుండా మీరు కొంచెం మార్గంలో వెళ్తున్నారు. అందరూ కూడా సింహాలతో వయసు అందరికీ అబౌట్ 40 years దాకా వచ్చింటారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. అమ్మాయిలు కూడా ముఖ్యంగా వాళ్ళ సంసారం ఈదుకుంటూ వాళ్ళ భర్త ఉద్యోగం చేస్తూ ఈయన ఉద్యోగం చేస్తుంటే చాలా కష్టం. చాలా కష్టమై కూడా మరి వాళ్ళు కూడా చదివిస్తున్నారంటే చాలా కష్టం. అప్పుడు ముఖ్యంగా ఆడపిల్లలు ఏమంటే ఆడవాళ్ళు వాళ్ళు మగవాళ్ళు ఉద్యోగం చేస్తున్నప్పుడు పిల్లల ఆలనా పాలన చూడలేరు. ఎందుకంటే వాళ్ళు బిజీ ఉంటారు, వీళ్ళు బిజీ ఉంటారు, ఇద్దరు ఆఫీస్కి పోతారు. అంచేత అటువంటిప్పుడు కొంత వయసు వచ్చే వరకైనా పిల్లల్ని నాలుగు ఉద్యోగం సాధించుకొని పిల్లలు కనుక బాగా కనుక తీర్చిదిద్దితే అప్పుడు వాళ్ళు బయటకు వస్తారు. తర్వాత నేను ఉద్యోగం చేసుకున్నా బాగుంటుంది. అలా కూడా కొంతమంది చేస్తున్నారు. ఆ విధంగా కూడా చేస్తే ఆడవాళ్ళు బాగుంటుంది. లేకపోతే ఏమవుతుందంటే మీరు వాళ్ళకి న్యాయం చేయలేరు. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకు మీరు ఒక్కరే ఉంటారనుకో ఏడకి వస్తారు మీరు. కాబట్టి మీరు కూడా సంసారపక్షంగా ఉండి పిల్లల్ని కూడా ఎంత అభివృద్ధిగా ఉంది. అమ్మాయి చెప్తా ఉంటే చాలా గర్వకారణంగా ఉంది. ఇంకా మిగతా వాళ్ళు ఎలా ఉన్నారో మీరే మళ్ళీ చెప్తారు, నేను తెలుసుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఇది చెప్తున్నాను. కాబట్టి మేము కూడా ఎన్నో ఆటపోట్లు పడి ఇప్పుడు ఇక్కడికి వచ్చాము ఈ రకంగా. అంతేకాకుండా వయస్సు చాలా అయిపోయింది. దేవుడు ఎప్పుడు పిలుస్తాడా నేను చూస్తున్నా, కానీ పిలవటం తొందరగా వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు చాలు, అదే నాకు సంతోషము. కాబట్టి మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుధ ఆరోగ్యాలతో చక్కగా అంతా వెళ్ళాలని చెప్పేసి ఆ దేవుడు ప్రార్థిస్తూ కోరుతున్నాను. సలదాతైన రామరెడ్డి గారిని, మీకు చదువు చెప్పిన ప్రతి ఒక్క పూజనీయ పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా పిలిపించండి. వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఇది చాలా మంచి ఆలోచన. నేను గమనించింది ఏమిటంటే మా బడికి వీడు దాదాపు ఇప్పటికి 5 సార్లు చిట్టాలనుకుంటున్నాం. మేబీ అది నాకు ఎంతో సంతోషంగా అన్నమాట. స్టార్ట్ అయిన తర్వాత ఏ బడిలో ఇన్నిసార్లు పిలిచిండడు, కానీ పదే మధ్యకి పెట్టుకొని పిలుస్తున్నానంటే ఎర్రగుంట్ల పాఠశాలలో వీళ్ళు చదువు చెప్పిన చదువు ఎంత బాగా పనిచేస్తుందో నాకు బాగా అర్థమవుతుంది. అది సంస్కారం, విద్యార్థులకు నేర్పించిన సంస్కారము, సభ్యత, వాళ్ళు పంపించిన ప్రేమానుమానాలు, వాళ్ళు నేర్పించిన విజ్ఞానం, విద్య మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినాయి. మిమ్మల్ని వాళ్ళని గుర్తుపెట్టుకునేలా చేసినాయి.
కనుక 11 బ్యాచ్ కూడా పదే అనుకొని ఆ బ్యాచ్ చేసిన వెంటనే ఈ బ్యాచ్ చేయాలి, ఈ బ్యాచ్ చేసిన వెంటనే ఈ బ్యాచ్ చేయాలని అనుకున్నారు. మళ్ళీ ఆల్రెడీగా 2 బ్యాచ్లు ఉన్నాయి, ఇంకా చేసేవి వాళ్ళు కూడా కాంటాక్ట్ అయి ఉన్నారు. సో ఈ స్థాయిలో మాకు జరుగుతుందంటే చాలా ఆనందం ఉంది. ఈ బడి నుంచి ఇంతమంది మంచి విద్యార్థులు తయారయ్యారు, ఇంతమంది తీర్చిదిద్దబడినారు అంటే ఎంత సంతోషం మా బడికి. అరిగిన భయంకరంగా సాగు పాఠాలు చెప్పినారు కనుకనే మీరు ఈ స్థాయికి రావడం జరిగింది. చదువు చెప్పిన ప్రతి ఒక్క ఉపాధ్యాయుని గుర్తుపెట్టుకోవడం అనేది చాలా మంది చేయరు, కానీ కొద్దిమంది మాత్రమే చేస్తారు. ఎస్పెషల్లీ ఎన్నికల వాళ్ళు చేస్తున్నారు. నాకు అది బాగా తెలుస్తాయి. అంటే ఈ స్కూల్ చదివిన పిల్లలు, అటు వీరారెడ్డి పల్లె కాదు, అటు గుంపరమంద కానీ, ఈ స్కూల్ చదివిన పిల్లలందరూ కూడా అదే ఆలోచనతో, అదే మోటివేషన్తో ముందుకు పోతూనే ఉన్నారు. సో బడికి చాలా ఆనందదాయకం. ఎందుకంటే మేమంతా మిమ్మల్ని చూసినాము, కానీ వీళ్ళని చూసి మిమ్మల్ని చూసిన తర్వాత వీళ్ళు పన్న శ్రమటువంటిదో మాకు అర్థమవుతున్నమాట. సో ఈ స్థాయిలో వీళ్ళు తీర్చిదిద్దాలంటే ఎంత కష్టపడతారు అనేది బాగుంటుంది. చిత్తమ్మ నాకంటే ముందుగా హెచ్ఎంగా పనిచేసి పాఠశాలలో ఒక స్థాయి తీసుకొచ్చింది. ఆ స్థాయి నిలబెట్టడానికి నేను ఇంకా కృషి చేస్తున్నాను. ఆ స్థాయి ఎలా ఉండాలి అనేది నాకు ఇప్పటికే ఆ స్థాయిలో వీళ్ళు పనిచేస్తామంట. వీళ్ళ గురించి చెప్పాలంటే హేమాయనుడు, ఇంకా వీళ్ళ గురించి నేను చెప్పలేను. అటువంటి స్థాయిలో వీళ్ళు పనిచేస్తారు. ఒక్కరి గురించి కదిపిన గంటల తరబడి చెప్పొచ్చు. ఆ స్థాయిలో ఉంది కదా కరేజ్. ఎందుకంటే అంత బాగా చెప్పినారు కనుకనే మీరు ఇంత బాగా పదే తలుచుకొని తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇది చాలా సంతోషం. ఈ యొక్క వాత్సల్యం అనేది చాలా సంతోషం. ఇదే విధంగా మీ బ్యాచ్ కూడా ఏం చేయాలంటే నాకు ఇచ్చే సందేశం ఏంటంటే, మనం బాగుపడిన తర్వాత పక్క వాని గురించి ఆలోచించండి. మీరు మీ బ్యాచ్లో ఎవరన్నా వెనకబడి ఉంటే, వానికి ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఎదురవుతుంటే వానికి సహాయం చేయండి. అది నా ఫస్ట్ సూచన. రెండోది ఏంటంటే, మీరు చదువుకున్న పాఠశాల బడి దీనికి చేదోడుగా ఉండండి. ఏ సమయంలో అయినా సరే, ఏ దాని విషయంలో అయినా సరే మీరు చేదోడుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా బడి ముందుకు పోతుంది. నా స్థాయిలో నేను ఏమాలోచిస్తానంటే, బడిని ఒక లెవెల్లో తీసుకొని పోవాలి. ఇప్పుడు మనం చరిత్రలో ఒక పాఠం ఉంది, అందులో మనకు నలంద విశ్వవిద్యాలయము, తక్షశిలా విశ్వవిద్యాలయం పేర్లు వస్తాయి. అవి ఆ స్థాయిలో ఎందుకున్నాయంటే ఆ బడిలో చదివే విద్యార్థులు ఆ రంగాలలో ఆ విధంగా కీర్తిని సంపాదించారు. మరి ఎర్రగుంటలో చదివే విద్యార్థులు కూడా అదే రంగంలో అదే స్థాయిలో ఉండాలనేది కూడా నా ఆలోచన. అందుకు తగ్గట్టుగానే మేము ప్రణాళిక చేసుకుంటున్నాం, ముందుకు చూసుకుపోతున్నాం. గత 3 సంవత్సరాల నుంచి కూడా రిజల్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి, బాగానే ఫలితాలు వచ్చినాయి. ట్రిపుల్ కూడా సాధించిన విద్యార్థులు ఉన్నారు, ఎన్ఎంఎస్లో కూడా ప్రోగ్రెస్ ఉంది, అన్ని విషయాలలో ముందంజలో ఉన్నాం. కాకపోతే ఈ పాఠశాలకు ఒకే ఒక కొరత ఏమిటంటే, మనకు విద్యార్థులు ఆ వర్షం వచ్చినప్పుడు భోజనం చేసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంది. దానికోసమే అది ఒక కృషి చేస్తున్నాము. దాని గురించి అన్న రామరెడ్డి అన్న సరదాత రామరెడ్డి అని చెప్తారు. ఎందుకంటే అది ఆయన నోటి నుంచి వస్తేనే బాగుంటుంది. అదేవిధంగా ఆ స్థానికుల గురించి కూడా మీరు ఆలోచించండి. మీరందరూ మన బడికి వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. ఇది మీ బడి, ఎప్పటికీ మీ బడే. దీని గురించి కూడా ఆలోచించండి. అందరు కూడా బాగానే వెలుగా సెటిల్ అయినా అనుకుంటున్నాను. అందరూ సంతోషంగా ఉండి ఒకరినొకరు సాయం చేసుకోండి. ఇప్పుడున్న కమ్యూనికేషన్ గ్యాప్ లో మనకు ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు కంటే మనకు సెల్ ఫోన్ లేవు, కానీ ఇప్పుడు అందరికీ సెల్ ఫోన్లు వచ్చినాయి, అందరూ సెల్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. కాబట్టి చాలా సంతోషంగా ఒకరికొకరు సాయం చేసుకుంటూ బాగా డెవలప్ కావాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. ఎందుకంటే దేశం బాగుపడాలంటే ముఖ్యంగా మనకు 2 రంగాలలో బాగా కనిపించాలి. ఒకటి ఆరోగ్య రంగంలో ఉండాలి, 2 వైద్య రంగంలో ఉండాలి. వైద్య రంగం పరంగా ఈనాటి ప్రభుత్వాలు తీసుకుంటున్న కృషి, ఉపాధ్యాయులు చేస్తున్న కృషి బేసికల్ గా డెవలప్ అనేది బాగా సాధిస్తున్నాము. దానికి అన్ని విధాలా మీ యొక్క సహకారాలు అవసరం. అదేవిధంగా ఈ పాఠశాలలో పనిచేసి వెళ్ళిన ఉపాధ్యాయులు కూడా ఎప్పుడైనా సరే వచ్చి మా పనిలో ఈ విధంగా చేయడం అని చెప్పి సలహాలు ఇస్తే మేము ఖచ్చితంగా సంతోషంగా స్వీకరిస్తాను. ఎందుకంటే మీ యొక్క సహకారాలు కూడా నాకు అవసరం. బడిని బాగా తీర్చిదిద్దడమే నాకు లక్ష్యంగా పెట్టుకున్నాను. అందుకే ఈ విషయంలో మీరందరూ ఆలోచించి అన్ని విధాల పాఠశాలకు అందంగా ఉండాలి, మీకు మీరు అందంగా ఉండాలని ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. మిత్రులు నాకు ఫోన్ చేసి అందరూ
అందరికీ బ్యాచ్లు ఉన్నాయి, అందరికీ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, మనకేం లేవు అని చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అలా మేము 6 సంవత్సరాల క్రితం ముందుగా పెట్టిన వాట్సాప్ గ్రూప్ ప్రారంభించాము. వాట్సాప్ గ్రూప్ ప్రారంభించి మన అందుబాటులో మిత్రులందరికీ వాట్సాప్ గ్రూప్ చేసుకున్నాము. తర్వాత మన నగరతులు ఈ మహిళలందరూ మా బ్యాచ్లో ఉన్నటువంటి మహిళలు కూడా మన గ్రూప్ తయారు చేశారు. అలా 6 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమం చేయాలని ఎన్ని విధాలుగా అనుకున్నా అది పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది. ఇటీవల మాకన్నా ముందు బ్యాచ్ వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు సురేష్ ఆ సంబంధించిన ఫోటోస్ వాళ్ళ వివరాలు మన గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. అది షేర్ చేసిన వెంటనే మన మిత్రులందరూ మనము చేద్దాం అందరూ ముందుకు వచ్చారు. ముందుగా మొదటగా ఈ విషయంలో మా మురళి ఈ కార్యక్రమం చేద్దాం, నేను అందరికీ భోజనాలు స్పాన్సర్ చేస్తాను ఫస్ట్ మా మురళి ముందుకు వచ్చాడు. వెంటనే మా రామరెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి ఎంత కలిసి నేను ముందుంటానని మా రామరెడ్డి ముందుకు వచ్చాడు. తర్వాత మా రఘురామ్ రెడ్డి, తర్వాత జనార్దన్, ఇలా మిత్రులందరూ ఒక్కసారిగా ముందుకు వచ్చారు. అలా ముందుకు వచ్చిన తర్వాత మేము ఇక్కడ మీటింగ్ చేసుకున్నాం. మా రామరెడ్డి గారు ఆ కార్యాలయంలో మీటింగ్ చేసుకున్నాము. ఆ మీటింగ్ చేసుకున్నప్పుడు ఒక్క మీటింగ్లోనే మా రామరెడ్డి అందరితో మాట్లాడి 1 లక్ష రూపాయలు మాకు వచ్చేలాగా ఫండ్ వచ్చేలాగా అతను కృషి చేశాడు. దాంతో మేము ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి మరింత ప్రపదంగా ముందుకు వచ్చాము. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్క మిత్రులకి నా ధన్యవాదాలు. ఇప్పుడు మన మిత్రులు వందగా వారి గురించి పరిచయం చేసుకుంటారు, 2 మాటలు చెప్తారు. ముందుగా మురళి మీ గురించి పరిచయం చేసుకొని మీరు ఎలా కలిగారు మీరు కూడా వేదిక మీద రావడం దయచేసి పర్వాలేదు మీరు ఇక్కడ ప్రస్తుత టీచర్లు గురువారు నాకు ఇంటర్వ్యూ మా క్లాస్ మేటే దయచేసి రండి. ఓకే అక్కడ కూర్చుంటే వాళ్ళు సంతోషం పెట్టున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ. ఎందుకంటే ఇక్కడ 6వ తరగతి జాయిన్ అయినాను. మధ్యాహ్నం 7th క్లాసు మా ఊళ్ళో ఎంపీ మా బాబు 7th క్లాస్ అని మళ్ళీ 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఇక్కడనే కంటిన్యూ చేశాను. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. బాబు 10th క్లాస్ కర్నూలు ఇంటర్ స్కూల్లో చదువుతున్నారు. మా పాప 9th క్లాస్ ఇక్కడే లోకల్ గాయత్రి స్కూల్లో చదువుతుంది. మా మిస్సెస్ ప్రవీణి. నేను ఎల్ఐసి ఏజెంట్గా 2002లో జాయిన్ అయ్యి ఇప్పటి వరకు ఎల్ఐసి చీఫ్ అడ్వైజర్ స్థాయికి ఎల్ఐసిలో 5 సార్లు ఎండిఆర్టీ చేస్తూ యూనియన్ అసోసియేషన్లో కడప డివిజన్లో జాయింట్ సెక్రటరీగా ఉంటూ అటు పొలిటికల్గా మా ఫాదర్ మాజీ సర్పంచ్ కావడం వల్ల పొలిటికల్ ఎంట్రీ కూడా 2014లో వచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ శ్రీవేల మండలం జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నాను. మరియు మేడం గారికి మరియు 93, 94 తోటి విద్యార్థులకి స్వాగతం సుస్వాగతం. నా పేరు రఘురామ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం నెమ్మది. సో నేను ఇక్కడ 10th క్లాస్ 93, 94 బ్యాచ్లో చదివాను. దాని తర్వాత అగైన్ ఇంటర్మీడియట్ ఐ స్టడీడ్ హియర్ ఓన్లీ. Then after I have joined with the National Degree College Mandya, and then I have pursued my post-graduation MBA in Chennai, VGP School of Management. And then I have started my career in 2002 as an executive. Now I am working as a business director for Vahini Pipes, taking care of sales and marketing in Vahini Pipes. సో ఇదంతా మీ సహకారం మేడం. మీరు చెప్పిన చదువు వల్లే మేము ఇంత స్థాయికి ఎదగడం జరిగింది. మరియు ఫ్యామిలీ సపోర్ట్ కూడా. మా మిస్సెస్ MSc BEd గ్రాడ్యుయేట్, she is here only, and I have 2 kids. One daughter is studying, Neha Reddy is studying BPC, pursuing for NEET MBBS, and then my son studying 10th standard now in Bangalore, pursuing for IIT. Thank you very much. మొత్తం ఉపాధ్యాయులకు, పూర్వ విద్యార్థులకు నాకు 3 కూతుళ్ళు. నా పేరు రామిరెడ్డి. పెద్ద పాప నారాయణ చదువుతుంది, సెకండ్ ఇయర్. రెండో పాప కాయత స్కూల్ చదువుతుంది. నేను ఇక్కడ 93, 94 ఇయర్ ఒక్క సంవత్సరమే నేను ఇక్కడ చదివిన. 10th స్కూల్ ఫస్ట్. దీనికి సహయోగం ఇచ్చినటువంటి చిట్టమ్మ మేడం మమ్మల్ని ఇక్కడ స్కూల్లో చదివించడమే కాకుండా వాళ్ళ ఇంట్లో కూడా చదివించేది. ఒక అదృష్టం ఏంటంటే వేమారెడ్డి సార్, నరసింహ సార్
మంచిగా ట్యూషన్స్లో కూడా మాకు ఇక్కడ మంచిగా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయించడము. ఒక విధంగా చూస్తే టీచర్లు మనకి ఎంతో ఉన్నతమైనటువంటి ఇలాంటి శిక్షణ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది నాకు ఒక మంచి ఉపదేశం అయింది. ఇప్పుడు నేను స్పిరిచువల్గా డెడికేటెడ్ బ్రహ్మకుమారీస్లో, అక్కడ మనకు ఢిల్లీలో 20 ఎకరాలలో ఒక క్యాంపస్ ఉంది, సుందరమైన క్యాంపస్. అక్కడ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అన్ని నేను చూసుకుంటున్నాను. హరే కృష్ణ. నేను యాక్చువల్గా మీకు అందరూ తెలిసే ఉంటాను. నేను యాక్చువల్గా వచ్చేసి డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను షాప్లో చూసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నా పాప మన జాబ్ రీసెంట్ జాబ్ వచ్చింది, బీటెక్ అయిపోయింది. వచ్చే కూడా 20 days అయింది. రీసెంట్గానే జాబ్ వచ్చింది పాపకు. నేను చాలా సంతోషపడుతున్నాను. అట్లే మా కొడుకు కూడా బిట్టు వెల్లూరులో కూడా అతనికి కూడా బీటెక్ సెకండ్ ఇయర్స్కి వచ్చింది. సెకండ్ ఇయర్ అవుతాను బీటెక్. అతను కూడా చాలా సంతోషం. అన్నిటికీ కారణము సార్ గారు నేర్పించినారు. అదేవిధంగా మేము చదువుకోలేకపోయినా కూడా మా పిల్లలను మాత్రము అలాగే సార్లు చెప్పిన విధంగానే మేము కూడా పిల్లలకు చెప్పి దగ్గర చెప్పుకొని చూసుకున్నాం సార్ మా పిల్లలను. ఇప్పుడు బాగా మంచి ఉన్నారు. బాగా నేను చాలా సంతోషపడుతున్నాను సార్. వేదిక మేడం గారికి మరి ఇతర ఉపాధ్యాయులకు నా నమస్కారం. నేను ఎల్ఐ స్టేజ్లో పనిచేస్తున్నాను. సురేష్ బాబు అనేది గుర్తుపడతాను. సురేష్ బాబు అని చెప్పాలి. సురేష్ బాబుని కేవలం గొప్ప సురేష్ బాబు ఆ వెలుగు చూడండి కదా, అదే చూడండి ఎవరైనా ఇక్కడ మా స్టేజ్ అలంకరించిన శ్రీరామ మేడం గారికి, మా సార్ గారికి అందరికీ అంగన్వాడీ టీచర్ presented in the dais. Thanks for your gracious presence, sir and madam, and all my friends presented here. After long gap of 31 years, we are gathering here. It gives me immense pleasure to meet all of you in single platform. Regarding my personal aspect, I will tell you, I am working in State Bank of India. మేమంతా తెలుగు లేదురా, తెలుగులో చెప్పు పర్వాలేదు. తెలుగునే కాదు, అర్థం కాదు. నా పేరు కోట జనార్దన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పనిచేస్తున్నాను. నేను 25 years కంప్లీట్ సర్వీస్ అయింది. నా బ్యాంక్లో వచ్చేసి 2001లో జాయిన్ అయ్యాను. నా ఇన్స్పిరేషన్ వచ్చేసి మా సీనియర్స్ టీచర్స్ ప్రజెంటెడ్ హియర్. ఐ గాట్ మ్యారీడ్ ఇన్ ది ఇయర్ 2005. మై వైఫ్ అనుపమ అండ్ అనుపమ ఈస్ Anupama and my sons, 2 sons, both kids are studying. One is completed first year, second one first year complete అయింది. నేను సార్ చెప్పాలంటే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుపతి రెడ్డి సార్, మేము అప్పుడు మా కాలంలో తిరుపతి రెడ్డి 10 మాస్టర్ సార్ పీరియడ్లో ఎరుగుంట స్కూల్ వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్లే చేసాము క్రికెట్. But first match we have won the match, but second match we could not win. But Sir has only taken the decision for ఒక గ్రామ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ పేయడానికి సార్ గారి ప్రోత్సాహం చాలా ఉన్నది. థ్యాంక్ యూ సార్. అలానే డ్రాయింగ్ సార్, మేము వెంటనే సార్ డ్రాయింగ్ సార్ అనేవాళ్ళము అప్పట్లో. స్పర్ధయ వర్ధతే విద్య ఆ బోర్డు మీద సారే పెయింట్ చేశాడు. దట్ ఈస్ ద స్పిరిట్ యాక్చువల్లీ వీ హ్యావ్ టేకెన్ సార్. సార్ ఈజ్ వెరీ మోటివేషనల్ ఫర్ us. Sir is always most motivated person. Sir వచ్చారంటే ఆ క్లాస్లో మాకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అడిగేవాడు. స్టూడెంట్స్లో జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్ క్రియేట్ చేసేవాడు. ఆ విధంగా సార్ గారు చాలా ప్రోత్సహించాడు. నరసింహారావు సార్ నరసింహ సార్ మేము మాస్టర్, మేము ప్రైవేట్ క్లాస్కి వెళ్తుంటాము. ఆ టైంలో సార్ కూడా చాలా ఏ క్వశ్చన్ చెప్పినా కానీ మనకు అవ్వకుండా సార్ మోటివేషన్ చెప్పేవాడు. అదేవిధంగా వేమారెడ్డి సార్ మ్యాథ్స్లో ఎస్పెషల్లీ దట్ థియరీ పార్ట్లో చాలా ఫుల్ ఎక్స్పర్ట్ సార్. యాక్చువల్లీ మన ఎరుగుంట స్కూల్కి ఎగ్జామ్ సెంటర్ 10th సార్ మోటివేషన్లోనే అండర్ లీడర్షిప్ ఆఫ్ చిత్తూరు మేడం మురళి they are brought from that exam center from Malaganda to this place. This is historical madam. Veemareddy sir grade lo ayindi. I give big claps. Please give big claps.
సత్యం మేడం గారు వచ్చిన తర్వాత 93-94లో ప్రేయర్ స్టార్ట్ చేశారు. ప్రేయర్లో న్యూస్ రీడర్ జనరల్ నాలెడ్జ్ అప్లై చేయడంలో కూడా రోజు ఒక పర్సన్ అక్కడ చదివేవాడు విద్యార్థి. అది కూడా ఇంప్లిమెంట్ చేశారు మేడం గారు. అదేవిధంగా ఎగ్జామ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చారు. ప్లస్ ఈవినింగ్ క్లాసెస్ కూడా, ప్రైవేట్ క్లాసెస్ కూడా మేడం ద్వారానే స్కూల్కి వచ్చాయి. మేడం ఇస్ ద ఫస్ట్ ఇనిషియేటర్ ఆఫ్ ద స్కూల్. మేడం థ్యాంక్ యూ మేడం. మేడం సరోజిని మేడం గారు సైన్స్, సైన్స్ అంటే మేడం క్లాస్ ఉంటే చాలు, ఎగ్జామ్కి డైరెక్ట్ పోయి రాయొచ్చు, ఆ విధంగా మేడం ఇస్తున్నది. మేడం ఒక వర్డ్ అన్నమాట every time she used to speak. Thank you madam. Still we are remembering madam your words. And Vasanta madam, evening classes also she has very even evening sometimes వాళ్ళు నైట్ కూడా క్లాసెస్ అటెండ్ అయ్యేవారు అన్నమాట. విద్యార్థులు చదివించేవారు, చాలా మోటివేట్ ఉన్నవారు. థ్యాంక్ యూ వసంత మేడం గారు. సుబ్రహ్మణ్యం సార్ తెలుగు పండితులు, సార్ గారు కూడా మనకి మోటివేటర్. పక్కా సార్ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు పోయమ్స్లో కానీ ఏమైనా కానీ సార్ చాలా థ్యాంక్స్ సార్. మీ ఇన్స్పిరేషన్ మాకు సుబ్రహ్మణ్యం సార్, థ్యాంక్ యూ సార్. దత్తన సార్ గారికి మేము 7th క్లాస్ 9th క్లాస్లో ప్రైవేట్ స్కూల్ పెడతా ఉంటుంది. అప్పుడు చదివేటప్పుడు దత్తన సార్ గారు గట్టిగా చదవాలంటారు, నోట చదవకుండా గట్టిగా చదవాలి. అప్పుడు మీకు ఇన్స్పిరేషన్ అవుతుంది, మీ మైండ్ చాలా షార్ప్ అవుతుంది. లేకుంటే ఇలా మీరు విమానం మొత్తం పోయించేవాడు సార్ అప్పట్లో. సార్ దత్తన సార్ గారు థ్యాంక్ యూ సార్. సార్ ఇస్ వెరీ మోటివేషనల్ సార్. ఐ ఇన్స్పైర్డ్ సార్ బై సీయింగ్ యూ. సాంబశివరెడ్డి సార్, యాక్చువల్లీ ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ 7th class స్టూడెంట్. That time me and my father, after I failed the 7th standard, I went to sir house only. My father and me requested, please give some coaching for maths. Sir has taken the decision and with his support only I passed that exam also. Thank you so much sir. I thank you all of you presented here. Next year also we will again if my son get the seat, medical seat, I will take it forward. I will take the entire ownership. I will contribute from my side. Thank you all of you. Thank you for being a part. గుజరాత్ రాష్ట్రంలో రాజ్కోట్ డిస్ట్రిక్ట్లో ఇద్దరు పెట్టాక పెద్ద చిన్న 1st క్లాస్లో తగ్గించారు, చదువు తగ్గించారు. ఇద్దరు ఈక్వల్ అయ్యారు. ఇద్దరు పెట్టాకు రాజ్కోట్ చదువుతున్నారు. ఇప్పుడు 10 నేను వ్యవసాయం చేస్తున్నాను. ప్రధాన ఉపాధ్యాయుల్లో నేను నరసింహ సార్, మేము డల్లు కొద్దిగా చదువులు మేము ఎన్నిక లైన్లో కూర్చుంటాం. కానీ ఈత పెద్ద తీసుకొని సార్ ఉన్నాను ఆ గుర్తంతో అయ్యేటోది జుమ్ము అని పీకేది. వసంత మేడం క్లాసులో వస్తే వసంత మేడం ఆ పీరియడ్ లా గందరగోళమే. వసంత అదే మనమే వసంత మేడం కాదు, మనమే అల్లరి చేస్తున్నాము. అది ఒక సందడి అన్నమాట. మేడం అనేది కాదు, మేము ఎక్కువ అలవాటు చేస్తున్నాము. ఒక నరసింహ సార్ అయితే ఈత పెద్ద తెచ్చిపెట్టాలి, నేను సార్ కొట్టించాలనుకుంటున్నాము. మర్చిపోయి ఈత పెద్ద కాలేదు, ఇది నాకు ఈత పెద్ద బలం తెచ్చి కొట్టిస్తారు సార్తో. మా ఆయన ఇక్కడ ఊరే ఉంటారు, నేను హౌస్ వైఫ్. నాకు ఒక అమ్మాయి బీటెక్ చేస్తూ ఉంది బెంగళూరు. నా పేరు మల్లిశెట్టి రమేష్, నాది కప్పులూరు. నేను వ్యాపారం చేస్తున్నాను. మా ఇద్దరు పిల్లలను బీటెక్ చదివిస్తున్నాను. ఒకరిని చెన్నై, ఒకరు బెంగళూరు. వాళ్ళు బాగా చదువుకుంటున్నారు. నేను చదువుకోలేకపోయినా కానీ వాళ్ళని బాగా చదివేయాలని బాగా చదివిస్తున్నాను. నమస్కారం. గ్రామం వేదికను అలంకరించిన చిట్టమ్మ మేడం గారికి, సార్ గారికి, టీచర్ మేడం గారికి, తోటి విద్యార్థులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే అందుకు కారణం మన సార్ గారు, మేడం గారు. వాళ్ళు చెప్పిన విద్యను అనుసరించి వాళ్ళు చెప్పిన మంచి మాటలు మనం విన్నందుకు ఈరోజు మనము ఈ పొజిషన్లో ఉన్నాము. నేను మామూలుగా ఫార్మర్, నేను రైతును. అయినా కానీ నేను మా ఊర్లో 3 ఎకరాలు బత్తాయి తోట పెట్టాను. బత్తాయి తోట పెట్టి మన ప్లస్ వచ్చేసి మిరప మరియు మొక్కజొన్న, వరి,
అన్ని పంటలు పండించుకోవడంలో నేనైతే నా వంతు నేను వ్యవసాయం చేసుకున్నా కానీ ఒక ఫార్మర్గా నాకు గర్వకారణంగా ఉంది. సార్లు అందరూ వాళ్ళు చూపించిన మార్గంలో నడుచుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్షత వహించినటువంటి ఆనాటి ఇష్టం చిట్టా మేడం గారికి, అలాగే ఆనాటి గురువులైనటువంటి మా సార్ గారికి, మేడం గారికి అందరికీ కూడా నమస్కారాలు. అలాగే నా తోటి మిత్రులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. నా పేరు చి నాగమరెడ్డి. ప్రజెంట్ నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆత్మకూరులో జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. మా మిసెస్ కవిత, తను ఫార్మర్స్గా కదిరిలో పనిచేస్తూ ఉంది. నాకు ముగ్గురు పిల్లలు. పెద్ద పాప బీటెక్ చదువుతూ ఉంది, రెండో పాప ఇంటర్మీడియట్ బైపీసీ, బాబు వచ్చి 10th క్లాస్ చదువుతూ ఉన్నాడు. ఆ రోజు మేము క్రమశిక్షణతో చదువుకున్నాం. ఆనాటి గురువులు ఓ క్రమశిక్షణ బట్టి ఓ పద్ధతిగా మమ్మల్ని చదివించి ఈ స్థాయిలో మమ్మల్ని నిలబెట్టారు. ఆ రోజు అటువంటి క్రమశిక్షణ నాకు ఇవ్వకపోతే ఈరోజు ఈ స్టేజ్లో మేము ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడు నా స్టూడెంట్స్ 500 మంది పైన ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం ఉంటారు, ఇంగ్లీష్ చదివేది కాదు. తెలుగు మీడియం ఉంటారు, తెలుగు చదివేది కాదు. మరి ఎలా చదువుతుంది అంటే క్రమశిక్షణ లేదు. కానీ ఆ రోజు మేము చదువుకునేటప్పుడు బెత్తాలతో కొట్టేవాళ్ళు, తొడలు పిండేవాళ్ళు, సామాజిక కరెక్ట్ తొడలు పిండేవాళ్ళు, ఈత తర్వాత కొట్టేవాళ్ళు. ఇలా రకరకాలుగా క్రమశిక్షణలో పెట్టడం కోసము ఎన్నో ప్రయత్నాలు చేసి మా చదువులు నేర్పి ఈ స్థాయికి నిలబెట్టినటువంటి గురువులకందరికీ మరొకసారి పాఠాలు చేసుకుంటూ నా నాకెందుకంటే వాళ్ళ కాంటాక్ట్ చాలా కష్టమైంది, మాకు తెలియదు. చాలా మంది మా నగరంలో అందరినీ గ్యాదర్ చేశాడు కాబట్టి మహిళలతో మా నగరంలో మాట్లాడుతారు. దయచేసి అందరూ నగరంలో పూర్తి చేయండి. చంద్రశేఖర్ గారు నా పేరు జయలక్ష్మి. ఇంటి పేరు ఓనమాల జయలక్ష్మి. నాకు 2 అబ్బాయిలు. పెద్దబాబు బీటెక్ అయిపోయింది, చిన్నబాబు బీటెక్ 3rd ఇయర్. గౌరవనీయులైనటువంటి ప్రధానోపాధ్యాయులైన మన చిట్టమ్మ మేడం గారికి, సరోజిని మేడం గారికి, వసంత మేడం గారికి, ప్రేమారెడ్డి సార్ గారికి, దత్తన్న సార్ గారికి, నరసింహ సార్ గారికి, డ్రాయింగ్ సార్ గారికి, సాంబశివారెడ్డి సార్ గారికి, తిరుమలరెడ్డి సార్ గారికి, సుబ్రహ్మణ్యం సార్ గారికి, ప్రజెంట్ హెచ్ఎం గారికి, స్కూల్ హెచ్ఎం గారికి, మీరందరూ పాదపద్మాల గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ అని ఈ శ్లోకం చెప్పుకునే ఉంటున్నాము. ఈ శ్లోకం ఎలా ఉద్భవించింది అనేది నాకు తెలిసిన 4 వాక్యాల్లో చెప్తాను. పూర్వము గురు శిష్యులు ఉండేవారు. శిశువులందరూ గురువు దగ్గర విద్యాభ్యాసం చేస్తుండేవారు. వాళ్ళ విద్యాభ్యాసము పూర్తి కావచ్చింది. వాళ్ళందరూ వాళ్ళ ఇండియా వరకు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. అంతలోనే గురువు గారికి భయంకరమైన చేయాలి వచ్చింది. అందరు శిష్యులు వెళ్ళిపోతున్నారు, కానీ ఒక శిశువు మాత్రము గురువు గారిని అంటిపెట్టుకొని గురువు గారికి సేవ చేసుకుంటున్నాడు. మిగతా శిష్యులందరూ గురువు గారికి భయంకరమైన వ్యాధి వచ్చింది కనుక నువ్వు కూడా నాతో పాటు వచ్చి మీ తల్లిదండ్రులకు సాయంగా ఉండు అని సలహా ఇస్తారు. కానీ ఆ శిష్యుడు నా గురువు గారికి ఆరోగ్యం బాగలేనందున నేను గురువు గారికి సౌకర్యం చేసుకుంటూ ఉంటాను, మీరు వెళ్ళండి అని చెప్తాడు. తర్వాత కొన్ని రోజులకు గురువు గారు మీకు ఏమైనా కోరికలు ఉన్నాయో చెప్పండి అంటాడు. అంటే నాకు కాశీకి వెళ్ళాను అండి నాన్న, కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేయండి అంటాడు. కాశీకి తీసుకెళ్తాడు. అక్కడ మహేశ్వరుని దర్శనం చేపిస్తాడు. గురువు గారు ఎంతో సంతోషించి ఇలాంటి శిష్యుడు నాకు ఇలాంటి గొప్ప శిష్యుడు ఎక్కడా ఉన్నాడు అని ఎంతో సంతోషిస్తాడు. మనసులో అనుకుంటాడు. ఈ మనసులోని మాటను త్రిమూర్తులందరూ విని అంత గొప్ప శిష్యుడా, ఈ శిష్యుని పరీక్షిస్తామని మారువేషాల్లో వస్తాడు. బ్రహ్మదేవుడు బ్రాహ్మణ వేషంలో వస్తాడు. వచ్చి నీ గురువుని అంటి పెట్టుకొని సఫలం చేస్తున్నావు కదా, ఆయనకు ఆరోగ్యం లేదు, నీ ఆరోగ్యం క్షీణిస్తుంది, ఇంకా ఎలాగో దర్శనం చేయించావు కదా, వెళ్ళిపో నువ్వు ఇంకా మీ ఇంటికి అంటే, స్వామి నాకు ఇటువంటి సలహాలు ఇవ్వద్దు, నా గురువే నాకు ప్రపంచము అని చెప్తాడు. అలాగే విష్ణుమూర్తి కూడా వస్తాడు, ఆయనకు అలాగే సమాధానం చెప్తాడు. తర్వాత మహేశ్వరుడు వస్తాడు. మహేశ్వరుడు శిష్యుని అభినందించి నీ గురువు గారి మీద భక్తి నీకు చాలా ఉంది,
నీ గురుభక్తికి మెచ్చి నీకేదైనా వరం కావాలా అడుగు కోరుకో అంటాడు. అప్పుడు శిశువు ఏం కోరుకుంటారండి? ఎవరైనా చెప్పగలరా? నా కాదు స్వామి, ప్రతి ఒక్కరూ వచ్చి నా దగ్గరికి గురువుగారిని వెళ్ళిపో గురువుగారిని వదిలి అని చెప్తున్నారు. ఇకపైన అలాంటి వారిని నా దగ్గరకు పంపించండి స్వామి అని కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ప్రత్యక్షమయ్యి గురువు గారితో ఈ శిష్యుడు చాలా గొప్పవాడు అని గురువు గారికి ఆరోగ్యం నయం చేస్తాడు. అప్పుడు గురువు గారు సందర్శించి నాయన నీకు నీ గురుభక్తికి త్రిమూర్తులే సందర్శించినారు, వారిని చూపించిన ఆయన అని చెప్తాడు. అప్పుడు శిష్యుడు ఏమంటాడంటే, స్వామి త్రిమూర్తులైనా నాకు మీరే ముఖ్యము, తర్వాత మీ పేరు తర్వాతనే వాళ్ళని చూపిస్తారు అని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ అని అప్పుడు శ్లోకాలు చదువుతారనమాట. ఆ శ్లోకమే మనం ఇప్పుడు చదువుకుంటున్నాము. గురువులకు మనం ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేము. మనము డబ్బులు ఇచ్చి చదువు కొనగలము, ఆ డబ్బులు వాళ్ళకి అయిపోతుంది. కానీ మనకు నేర్పించిన చదువు మాత్రం మనం ఉన్నంత వరకు మనతోనే ఉంటుంది. అదే చదువు యొక్క గొప్పతనము. ఆ చదువు నేర్పించిన గురువుల మనసు ఇంకా గొప్పతనము. అలాగే మనము ప్రతిరోజు దేవుని ప్రార్థిస్తుంటాము. ఏమని ప్రార్థిస్తాము? నా భర్త, నా పిల్లలు, నా కుటుంబము, నా తల్లిదండ్రులు బాగుండాలని కోరుకుంటూ ఉంటాము. అలాగే మన గురువులందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంతో ఉండాలని కోరుకుంటాము. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఇంత ముందుకు తీసుకెళ్ళినటువంటి హరికృష్ణ గారికి, నవరత్న గారికి, సుబ్రహ్మణ్యం గారికి, అందరికీ ధన్యవాదాలు. ఎక్కడెక్కడ సెటిల్ అయినటువంటి అందరి మెంబర్లు సేకరించి ఈ ప్రోగ్రాంను ముందుకు తీసుకెళ్ళడానికి ఖర్చు సేకరించినటువంటి మన స్నేహితులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై భరతమాత. మీరు ముందుకు రా, కనీసం పరిచయం చేస్తున్నప్పుడు ముందుకు రాకుండా ఎలాగా? క్లాస్ రూమ్ కాదు ఇది, మనం ఏర్పాటు చేస్తున్న సమావేశం. సారీ సార్, వచ్చి ముందు మాట్లాడాలి. నా పేరు మల్లేశ్వరి దేవి. గుర్తున్నానా ఫ్రెండ్స్ మీకు అందరికీ? అందరూ గుర్తున్నారు. అందరూ అందరూ గుర్తాయి ఇక్కడ. నా పేరు మల్లేశ్వరి దేవి. నేను ఇక్కడ 10th క్లాస్ వరకు మాత్రమే చదివాను. తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ అంతా కూడా వెలుగోడికి వెళ్ళిపోయినాం మేము. అక్కడ ఉన్న తర్వాత వెలుగోడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ శాంతినగరం అని అక్కడే వెళ్ళామన్నమాట. అంటే అలంపూరికి ఆపోజిట్లో ఉండేవారు. అక్కడ వెళ్ళాను. తర్వాత మేము ఈడీ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేశాను. ఎంఎస్సి హిందీ నాది. తర్వాత నేను 1 year మన CRRMMC స్కూల్, హై స్కూల్ అంటే APSP క్యాంప్ స్కూల్లో 1 year విద్యా వాలంటీర్గా చేశాను. 3 years వచ్చేసి మళ్ళీ కంప్యూటర్స్ ఫ్యాకల్టీ ఉన్నారు కదా స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూల్లో పెట్టారు, అందులో చేశాను నేను. అంటే మొత్తం 4 years గవర్నమెంట్ స్కూల్లో చేశాను అన్నమాట. అంటే అదొక్కటి మాత్రమే నాకు సాటిస్ఫై అయింది. మిగతా కూడా కొంచెం ఇదిగా ఉంది. కాకపోతే మా హస్బెండ్ వచ్చేసి లక్ష్మీ ప్రసన్న కుమార్ తన పేరు. తను MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆయన వచ్చేసి ఫార్మసీలో చేస్తారు, అంటే ఎగ్రో ఫార్మసీలో చేస్తారు. ఆ మూలంగా కూడా నాకు కొంచెము ఇది వచ్చినా కూడా అది అతన్ని వేరే అవుతుంది, నాది వేరే అవుతుంది అన్నమాట. అంటే ఒకరిని సాటిస్ఫై సాటిస్ఫై చేయాల్సిందే తప్పదు. కాబట్టి నేను వచ్చేసి ఇంకా దీనికి వదిలేసేసిన. అంటే డిఎస్సి రాశాను. 2 మార్క్స్లో నాకు డిఎస్సి వెళ్ళిపోయింది. వస్తుందేమో అనుకున్నా. మొన్న గవర్నమెంట్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ దాంట్లో 0.5లో మాత్రమే అక్కడి వరకే కట్ ఆఫ్ మార్క్స్ అయింది. కాబట్టి నాకు డిఎస్సి అయితే రాలేదు. ఈ సాటిస్ఫై మాత్రము ఇది నేను 4 years ఎక్స్పీరియన్స్, 4 years ఏపీ
చేశాను కాబట్టి నాకు కొద్దిగా అది సాటిస్ఫైగా ఉన్నాను. తర్వాత ఇంకా ఏం లేదు. నాకు ఒకటే అమ్మాయి, ఒకే డాక్టర్. ఆ అమ్మాయి వచ్చేసి ఇక్కడే ఉంది. నాతో మధుపతి అమ్మాయి పేరు. అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. లాస్ట్ 10th క్లాస్లో అమ్మాయి ఫస్ట్ ర్యాంక్. చిన్నగా ఉంది కానీ చాలా షార్ప్ వాళ్ళ అమ్మలకనే. అందుకే మీకు అందరికీ చూపించాలని చెప్పి మా అమ్మాయిని తీసుకొని వచ్చేసాను. మా సార్ కూడా తీసుకొని వచ్చేదాన్ని. కాకపోతే దానికి ఫార్మసీ కాబట్టి నిన్నటించే దానికి ఆడిటింగ్ జరుగుతుంది. లేకపోతే వచ్చేవాళ్ళే సార్ని తీసుకొని అలాగే పోయినాను. ఇంకా నేనేం చెప్పదలుచుకున్నాను, ఇచ్చినా కూడా ఇది లేదు. అందరికీ తెలుసు, అన్ని తెలుసు కదా. మాకు దత్తం సార్ గారు చెప్పినటువంటి పద్యం ఇప్పటికి కూడా మాకు 9th క్లాస్లో వచ్చినటువంటి పద్యం నాకు ఇప్పటికి కూడా గుర్తే ఉంది. ఒకసారి చెప్తాను, పోరే చెప్పుకోకుండా వింటారా? చెప్పండి. అనిగం కల్లులు దేవునింప నగరం కళ్యాణ వేగత్పునః పునరుత్పత్తి భుజంగ యుగలి పూర్తాల ఘోర నిలంపన తలాట పలకం మందంద కర్మభూన్ చిలుకం గంతు విద్రుక్ష రూక్షనైన క్షేళాకాల ధ్వని. ఇది కట్టన సార్ గారు చెప్పినటువంటి 9th క్లాస్లో చెప్పినటువంటి ఆ పద్యం నాకు గుర్తుంది కాబట్టి ఇంకా మా తెలుగు పండి టీచర్ అనిపించుకున్నాను, తెలుగు పండి శిష్యులు అనిపించుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, తర్వాత మ్యాథ్స్ కూడా నేను ఎంఎస్సి ఆర్గానిక్, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేశాను. అవన్నీ కూడా మనం మ్యాథ్స్ నరసింహ సార్ చెప్పినటువంటి ఆ టైపే, అంటే ఆయన చెప్పేటువంటి విధానం కూడా నేను ఇప్పటికి కూడా ఫాలో అవుతున్నాను. అంటే నేను ట్యూషన్స్ చెప్తాను ఈవినింగ్ టైమ్స్. ఆ ట్యూషన్ లో సార్ చెప్పేటువంటి ప్రతి ఒక్క లైన్ ఎలా చెప్తారు నరసింహ గారు మనకి నరసింహ సార్ సైన్స్. అది ఇంకోటి, నేను స్కూల్లో ఇప్పుడు మా అమ్మాయి చదివేటువంటి స్కూల్లోనే నేను వైస్ ప్రిన్సిపల్ గా చేశాను 8 years. అది అందులో స్ట్రిక్ట్ గా నేను ఎలా చేయగలను మన చిట్టమ్మ మేడం గారి అతను తీసుకొని చేయగలిగినాను. ఆమె స్ట్రిక్ట్ రూల్స్ అలా ఉండేవి అనమాట మేడం. నేను అదే స్ట్రిక్ట్ రూల్స్ ని ఇప్పుడు పాటిస్తూ ఉన్నాను. నాకు బాగా చాలా గర్వంగా అనిపిస్తుంది. ప్రతిసారి కూడా మా మేడం గారు ఇలా ఉండేవారు. అంటే మేడం గారు వచ్చిన తర్వాత 7th క్లాస్లో మనకి ఫస్ట్ టైం చాలా స్ట్రిక్ట్ రూల్స్ తోటి మనకి ఎగ్జామ్స్ రాసాము. ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా బాగా మనం 7th క్లాస్లో ఎలా రాసామో అదేవిధంగా 10th క్లాస్లో కూడా మనకి ఎగ్జామ్స్ ఎలా రాసాము. మేడం స్ట్రిక్ట్ వల్లనే బాగా చదివాము 10th క్లాస్లో. చదివి రాసేసి వచ్చేసాం. అంటే అదే రకమైనటువంటి స్ట్రిక్ట్ మూమెంట్ మాత్రం నాకు మేడం నుంచే వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఉంది. తర్వాత సైన్స్ మేడం సరోజిని మేడం గారు కూడా సైన్స్ బాగా చెప్పేవారు. నేను బీఈడీలో ఫిజికల్ సైన్స్ తర్వాత మ్యాథమెటిక్స్ చేశాను. ఆ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ కూడా నేను మేడం దగ్గర నుంచే నేర్చుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి వసంత మేడం గారు అంటే సోషల్ టీచర్ మేడం ఏమో చాలా బాగా చెప్తారు. కాకపోతే మేడం బాగా ప్రిపేర్ చేసుకొని వచ్చి నోట్స్ బాగా ప్రిపేర్ చేసుకొని వచ్చి తీసుకొని వచ్చి చెప్పేది మనకి. అది అప్పట్లో అర్థమే కాదు. ఎందుకంటే మేడం ఏ వర్డ్ అయితే చెప్పిందో అదే వర్డ్ మనము రాయాలనుకుంటారు. కానీ మనం ఎట్లా అంటే మనం మోర్గా థింకింగ్ చేసి రాసేవాళ్ళం అనమాట. అట్లా రాసిన తర్వాత కూడా వాళ్ళు మేడం ఎట్లా అంటే ఓకే నేను చెప్పిన వర్డ్ రాయాలి అన్నట్టు మార్క్స్ కట్ చేసింది మేడం. మార్క్స్ కట్ చేసి మేడం. అందుకే ఆ సోషల్లో కొంచెం మార్క్స్ తక్కువ వచ్చేది. ఎప్పటికి ప్రతిసారి మార్క్స్ కొంచెం తక్కువ వచ్చేది. ఇంకా డ్రాయింగ్ మాస్టర్ సార్ మనకు 2 times 3 times మనకు డ్రాయింగ్ బాగా నేర్పించారు సార్. నమస్కారం సార్. నేను డ్రాయింగ్ మాస్టర్ ఇంటికి సార్ గారి ఇంటికి నేను ప్రతిసారి వెళ్ళేదాన్ని. ఎందుకంటే మా అక్క డ్రాయింగ్ షీట్స్ ఇచ్చి పంపించేది.
మా అక్క పద్మావతి ఫస్ట్ పెద్దక్క అనమాట. మా అక్క డ్రాయింగ్ షీట్స్ ఇచ్చి సార్తో చేయించుకొని రాకుండా సార్ బాగా రాసేవాళ్ళు కదా డ్రాయింగ్స్. అంటే ఆమె ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు డ్రాయింగ్స్ వేయాలి కదా, ఆ డ్రాయింగ్ షీట్లన్నీ నాకు ఇచ్చి పంపించారు. అట్లా సార్ ఇంటికి వెళ్ళేవాళ్ళము. ఇంకోటి మన మధ్యన ఇక్కడ ఇంకోటి డ్రిల్ మాస్టర్ సార్ తిరుపతి రెడ్డి సార్ గారు. అంటే మనము డ్రిల్లింగ్ బాగా గుర్తుందా ఫ్రెండ్స్? ఎలా ఉన్నారంటే మనము 10th క్లాస్లో మనము 7th క్లాస్లో ఉన్నప్పుడు ఫస్ట్ మండే టు సాటర్డే వరకు సెకండ్ పీరియడ్లో ఈ డ్రిల్ మనం మొత్తం సోషలే ఉండేది. సెకండ్ పీరియడ్ మొత్తం సోషలే ఉండేది. ఒక ఎక్సెప్ట్ ఫ్రైడే రోజు తప్పనించి ఫ్రైడే రోజు మనకి డ్రిల్ పీరియడ్ ఉండేది. సెకండ్ పీరియడ్ ఫస్ట్ పీరియడ్ మొత్తము మ్యాథ్స్ సారే వచ్చేవాళ్ళు. సెకండ్ పీరియడ్లో మనం డ్రిల్ అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ అయిపోగానే మనం ఎమ్మటే ఏం చేస్తున్నాం, డ్రిల్కి ప్రిపేర్స్ ఇచ్చేసి గ్రౌండ్కి వెళ్ళేవాళ్ళము. గ్రౌండ్కి వెళ్ళి గ్రౌండ్లో నిలబడేవాళ్ళం. నిలబడిన తర్వాత మన గ్రూప్ లీడర్ ఉంటారు, మన లీడర్ తోటి సార్ పిలుచుకొని రాకుండా అని అనేవాళ్ళము. అప్పుడు కొద్దిగా లేట్ అయ్యేది మనకు. ఆ సోషల్ టీచర్ వచ్చే లోపలగా మనం వెళ్ళిపోయి గ్రౌండ్లో నిలబడేవాళ్ళము. సోషల్ సార్ వచ్చి ఎందుకు మీకు ఎప్పుడు ఆటలే ఉంటాయి రండి అని చెప్పేసి వెనక్కి తీసుకొని వచ్చేవాళ్ళు. మనకు గుర్తుందో లేదో మరి కొంతమంది వెనక్కి తీసుకొని వచ్చేవాళ్ళము. అంటే క్లాసు సోషల్ టీచర్ కూడా సార్ అంటే 7th క్లాస్లో ఉన్నప్పుడు మనకు వసంత టీచర్ కాదు, వేరే సార్ ఉన్నారు కదా, ఆ సోషల్ టీచర్ సార్ కూడా ఏ సబ్జెక్ట్ కూడా మిస్ కాకుండా వీళ్ళకు టైం వేస్ట్ కాకుండా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనల్ని చేస్తారు. మనకి ఎలా ఉంటుందండి, మనకి ఎప్పుడు గేమ్స్ కావాలి, గ్రౌండ్కి వెళ్ళలేదు, మనల్ని ఎప్పుడు ఇక్కడే ఉంచుతారనేటువంటి ఉద్దేశంతో ఉండేవాళ్ళం. ఓకే ఇంకా పూర్వం 31 ఏళ్ళ తర్వాత 31 సంవత్సరాల గుర్తుపెట్టుకొని నాకు గ్రేటే కావాలి. ఏమారెడ్డి సార్ కూడా మనకి ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు. ఇంగ్లీష్ లో కూడా మనల్ని బాగా ఫ్లూయెంట్గా అంటే ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ వర్డ్ రావాలనేటువంటి ఫ్లూయెన్సీ అది ఏ విధంగా పలకాలనేది మనకు అప్పట్లో తెలియదు. ఇంగ్లీష్ ఎలా రావాలి అనేది తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరిని పేరుగా నిలబెట్టి మనల్ని ఇంగ్లీష్ చదవండి, పేరాగ్రాఫ్ చదవండి అనేటట్లు ప్రతి ఒక్కరిని కూడా పెట్టి సామాన్లు. చాలా వివరంగా చెప్తుంది. మాట్లాడకండి ఏమన్నా బోర్ కొడుతున్నా అనిపిస్తుంది నాకు. ఇంకోటండి మనము ఈ మధ్య లాస్ట్ 15th ఆగస్టు 1947 చేసుకున్నాం కదా. 15th ఆగస్టు 15th సెలబ్రేట్ చేసుకున్నాం. మనం ఎవరూ లేము ఇక్కడ, కానీ అందరం కలిసి ఒక్కసారి 15th ఆగస్టుకి సెల్యూట్ కొడతాము. 1947లో మనకు వచ్చింది కాబట్టి దీని గురించి కొద్దిగా మాట్లాడాలనుకుంటున్నాను. మీరు కోఆపరేట్ చేస్తారా ఫ్రెండ్స్? మాట్లాడండి. 15th ఆగస్టు గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనము ఇక్కడ లేము. అందులో మన మొన్నే ఈ ఆగస్టులోనే మొన్ననే కదా, నిన్న కాకుండా మొన్నే జరిగింది కాబట్టి దాని గురించి కొన్ని ఫ్యూ వర్డ్స్ మాట్లాడతాను. ఎందుకంటే అది దాని గురించి గుర్తు చేసుకుంటే కొంచెం బాగా నేర్చుకుంటే ఈ అట్మాస్ఫియర్ మన స్కూల్లో ఉన్నటువంటి దాని గురించి చూసే వారికి చెప్పాలి అని అనిపిస్తుంది. కాబట్టి బోర్ కొట్టకోకుండా ఒక ప్లీజ్. నెక్స్ట్ గ్రూప్ బోర్డ్ ఉంటుంది. దయచేసి అందరూ మిత్రులు సిద్ధంగా ఉండాలా. చెప్పండి కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్ లో చెప్తాను, ఏం బోర్ కొట్టకోకుండా చేయండి మీరు. ఇంతవరకు నేను తెలుగులోనే మాట్లాడాను. మనకు తెలిసినటువంటి వసంత మేడం గారు చెప్పినటువంటి సోషల్ సబ్జెక్ట్ లో నుంచి
In 1947, on this day in 1947, we were liberated from the chains of British rulers. We should preserve our independence. We should preserve our independence. We should work for the integration of our nation. We should think India is our motherland, and also my motherland is very great country. All the Indians are shouted British to against quit India with all those sacrifices of our forefathers, the bloodshed, and we got independence in the midnight of August 15th, 1947. We should preserve our independence. We will work for the integration of our nation. Inkoti, మనం our Jawans protecting our nation. Our Kisans also producing all types of food in our country. So, dear friends, please work hard in your space to make our country great and noble. Thank you. One and all. Thank you very much. అయితే నాకు కొట్టేసి మార్కులు మళ్ళా వేసినామని చెప్పి కొట్టాను ఎందుకంతా ఈరోజు మాట్లాడి ఏమన్నా మా కలిసి పేరు చెప్పండి చాలా మీరు ఆడపిల్లలు చాలా చిత్రం అయిపోతుంది ఆలోచనగా నేను కైలాస విష్ణు కొడుతుంటాను. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు నమస్కారములు. నాకు ఇద్దరు అమ్మాయిలు, పేరు సమీరా, సాజిత. ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ చదువుతున్నారు హై స్కూల్లోనే. ఒక అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది, ఇంకో అమ్మాయి సాజిత యూనివర్సిటీ మ్యూజిక్ చదువుతా ఉంది. నాతోటి స్నేహితులందరికీ నా పేరు కోటా లలితమ్మ. నాకు ఇద్దరు పిల్లలు, బ్రహ్మేంద్ర కుమార్, భాగ్యశ్రీ. బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు జాయిన్ అవుతాడు. పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇన్ని ఏళ్ల తర్వాత 31 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ కలుసుకున్నందుకు మన అందరి నంబర్లు సేకరించి మనల్ని అందరినీ ఒక చోట కలిపిన మన ఫ్రెండ్స్ నబీ రసూల్, సురేష్, హరికృష్ణ, లక్ష్మీకాంత్, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, రామిరెడ్డి, రామయ్య, పుల్లయ్య, ఇట్లా వీళ్ళందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇన్నాళ్ళ తర్వాత మన స్వీట్ మెమరీస్ అన్నీ మళ్ళీ మన కళ్ళ ముందుకి తీసుకొచ్చినారు. అసలు ఈ రోజు వస్తుందని నేను లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు, కానీ ఇన్ని రోజులకి నా కళ నెరవేరింది. ఇన్నాళ్ళ తర్వాత నేను నా జీవితంలో పడిన శ్రమ అంతా మర్చిపోయినా. నేను ఈ 2 months నుంచి ఎప్పుడెప్పుడు కలుగుతామా యాంగ్జైటీలోనే ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. హ్యాండ్ రైటింగ్ అంటే ఉన్నది, అంత హ్యాండ్ రైటింగ్ బ్రహ్మాండంగా ఉండేది అన్నమాట. మంచి రిజల్ట్. మరి మీ పిల్లలు కూడా బీటెక్ చదువుతున్నారు కదా, చాలా సంతోషం. అసలు మా పిల్లలు ఈ రకంగా ఆడపిల్లల కూతుళ్ళు కొడుకులు ఈ రకంగా చదువుతున్నారు, మగ పిల్లలు అబ్బాయిల పిల్లలు కూడా అర్థం చదువుతుంటే వీఆర్ వెరీ హ్యాపీ 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 హ్యాపీ. థ్యాంక్ యూ సార్. నేను స్కూల్లో ప్రైవేట్ టీచర్గా జాబ్ చేస్తున్నాను. నంద్యాలలో రామకృష్ణ హై స్కూల్లో పనిచేస్తున్నాను. మా అబ్బాయి పెద్ద అబ్బాయి బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు బెంగళూరులో. చిన్న అబ్బాయి MBA చేస్తున్నాడు. థ్యాంక్ యూ. గారికి, హేమారెడ్డి సార్ గారికి, నరసింహ సార్ గారికి, మాకు అప్పుడు ఎక్కడ చూస్తారు సామశివారెడ్డి సార్ గారికి, అందరికీ నమస్కారం. నా పేరు పాసం సుబ్బలక్ష్మి. మా సార్ వాళ్ళందరూ పాసం ఎగ్జామ్ చేసేవాళ్ళు. నేను 10th క్లాస్ వరకే చదువుకున్నాను. మ్యారేజ్ అయిపోయింది 10th క్లాస్ తర్వాత. మేము హైదరాబాద్లో ఉంటాము. మా పాప బీటెక్ చదివింది, జాబ్ చేస్తుంది.
బాబు సీఏ చేస్తున్నాడు. అబ్బాయి అంటే బాగా నేను 10th వరకు మ్యారేజ్ అయిపోయింది. కాకపోతే నన్ను మళ్ళీ టీచర్గా ఇచ్చారు కాబట్టి మళ్ళీ చదువుతాను. నేను కంప్లీట్ అయ్యి 1 ఇయర్ జాబ్ చేసి ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. ఫిలిమ్స్ క్వాలిఫై అయినాడు, మెయిన్స్ రాస్తున్నాడు. చిన్న అబ్బాయి మెడిసిన్ పిహెచ్యూలో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అబ్బాయి కూడా పీజీ ఫారిన్లో చేయాలని అనుకుంటున్నాడు. ప్రిపేర్ అవుతుంది. సురేష్, నబిరసూలు, ఇమాం బాషా, మన పుల్లయ్య. మెయిన్ కాన్వర్జేషన్ బాలకృష్ణ సార్ పీరియడ్ లో మన సురేష్ కి బాలకృష్ణ సార్ కి కాన్వర్జేషన్. మన్నూరి సురేష్ బాబు, నేనంటే నీ కోపమా, నువ్వంటే నాకు పాపమా, నోరు నుంచి చెప్పరా ప్రియతమా. ఆ కాన్వర్జేషన్ వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. మూడో వాడికి అర్థం కాదు. నేను ఎందుకంటే ఫస్ట్ బెంచ్ లో ఉంటాను కాబట్టి అప్పుడు ఎస్పీఓ నేను కొద్దిగా అప్పుడప్పుడు చెవులో పడేవి. నేను అడిగేవాడిని సురేష్, ఏరా ఇంత బాలకృష్ణ సార్కి నీకేం రా కాన్వర్జేషన్ అంటే వాడు చెప్పేవాడు కాదు. తర్వాత మళ్ళా బాలకృష్ణ సార్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత వాడిని గట్టిగా అడిగితే అప్పుడు చెప్తున్నాడు, రే ట్యూషన్ గురించి రా మా ఇద్దరే ఉంటాయి కాన్వర్జేషన్. ఫస్ట్ ట్యూషన్ పోయేవాడిని బాలకృష్ణ సార్ ట్యూషన్ కి, మధ్యలో ఉన్నటువంటి డ్రాప్ అయినాను. నా మీద సార్ కసి పెంచుకున్నాడు. అందుకు ఈజ్ టేకింగ్ రివెంజ్ అగైన్స్ట్ మీ. సో ఇంకొక స్వీట్ మెమరీ ఏమంటే స్టడేవర్ రాత్రి 10th క్లాస్ అక్కడంతా పడుకునేవాళ్ళం. మొత్తం మేము లేడీస్ అంతా వెళ్ళిపోయేవాళ్ళు 9:30, 10కి. మేమంతా ఇక్కడ పక్కన బ్లాంకెట్ చేసుకొని పడుకుంటే పుల్లయ్య ఉన్నాడు. బాబా తప్పుగా అనుకోదు రే, ఎందుకంటే జస్ట్ ఫ్రెండ్లీ కాన్వర్జేషన్, ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ ఎనిబడీ. పుల్లయ్యకి చెవుల కమ్మ ఉండేది అప్పుడు వాడికి. మేమేం చేసినాం, రాత్రి వాడు పడుకొని ఉంటే బాగా కాళ్ళ నిద్రలో ఉన్నాడు. రాత్రి నేను, సురేష్, నగరేష్ వీళ్ళంతా వాడి చెవుకు పురుగోస కట్టి చెట్టు కాలని తీసినాం. వాడు పొద్దున్న లేచినప్పటికీ అంతా తెగిపోయి మొత్తం బ్లీడింగ్ అయిపోయి మరుసటి రోజు పొద్దున అందరు కాలు పడుతున్నారే చెప్పొద్దురా అంటే పోయి చెప్పాడు. మరుసటి రోజు అసెంబ్లీలో నిక్కర్ల మీద ఉండినాము, చిట్టెమ్మ బేడవు సిక్కు తీసుకొని మామూలు వాయుకుంటాడు కాదు అది. సో లైక్ దిస్ we came across many sweet memories. ఎందుకంటే మా స్టేజ్ మీద ఉన్న టీచర్స్ నిజంగా ఎంత హైపర్ టాలెంటెడ్, హిడెన్ టాలెంటెడ్ అంటే సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు అమేజింగ్ ప్రతి ఒక్కరు ఇక్కడ. కానీ మా టీచర్ దగ్గర ఉండే మంచి లక్షణం ఏంటంటే ఎవరి దగ్గర కూడా గర్వం లేదు, ప్రౌడ్ లేదు. అందరూ సరస్వతి బిడ్డలే ఇక్కడ. సో అప్పుడు నేను ఎస్పీఐ ఉండేవాడిని చాలా. ఎందుకంటే ప్రతి క్లాస్ నాకు చాలా ఇంట్రెస్ట్. మెయిన్ మ్యాథ్స్, ఎందుకంటే సెక్షన్ 8 మాకు నరసింహన్ సారు, సెక్షన్ 9 వేమారెడ్డి చేశారు. ఆ ఎందుకో మ్యాథ్స్ సబ్జెక్ట్ నాకు బీయింగ్ కంప్లీటెడ్ మై ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, మై బిఏ అండ్ ఐ ఆమ్ వర్కింగ్ యాజ్ సిబిఎస్ఈ స్కూల్ ప్రిన్సిపల్ అని పొందుతున్నావు. నాకు అంతా మొత్తం ప్రతి టీచర్లు ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు నిజంగా రియల్లీ హైపర్ టాలెంటెడ్, హిడెన్ టాలెంటెడ్, సరస్వతి పుత్రులు. మాకు ఈరోజు ఒక మంచి దారి చూపించినారు. అందరికీ పేరు పేరున అందరికీ పాదాభివందనం. సో ఈ అవకాశం ఇచ్చిన మా ఫ్రెండ్స్కి, మా గురువులకి, ఇక్కడ మెయిన్ ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ పొద్దుటూరులో ఉండే ఈ ఎర్రగుంట్ల సరౌండింగ్స్ ఉండే వాళ్ళు, ఎర్రగుంట్ల వాళ్ళు, దే హ్యావ్ టేకెన్ అట్మోస్ట్ కేర్ టు మేక్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్. సో ఎలా నా నెక్స్ట్ అమ్మాయిలు రెడీ ఉండాలి మాట్లాడడానికి. రిక్వెస్ట్ మీకేలా చూస్తారా బేబీ బాబు ఫోటో తీసి తర్వాత తీసుకో. బ్యాక్ సార్ అలాగే సార్ కదలొద్దు. సార్ రెడీ సార్, చూడండి అందరూ రెప్పలు కొట్టండి సార్. రెడీ సార్, వాస్ రెడీ. అలాగే సార్. పదే పదే చూసుకో, మళ్ళీ ఫోటో ఇబ్బంది లేకుండా. అలా కొంచెం పైకి ఎక్కాను. ఓకే సార్.
ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సుబ్రహ్మణ్యం ఒక్కరే కష్టపడింది. మిగతా వాళ్ళు కష్టపడినారు, వాళ్ళు కష్టపడినారంటే అదంతా మన కోసం. సుబ్రహ్మణ్యం వీళ్ళందరినీ కలపడానికి ముఖ్యంగా సుబ్రహ్మణ్యమే మెయిన్. సురేష్, పుల్లయ్య వీళ్ళల్లా వెళ్ళి ఉత్తమాటలు. మనం ఉపాధ్యాయులను సన్మానించాల్సిన ముఖ్యమైన వ్యక్తి సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం అంటే కష్టపడమే. వీళ్ళందరూ ఒక తోటికి చేర్చి సుబ్రహ్మణ్యం చాలా కష్టపడ్డాడు. మనం కానీ అది ఎవరికి చెప్పుకోలేదు. దానికి తోడు మనం ఇక్కడ 10th క్లాస్ సెంటర్ రావడానికి చిట్టమ్మ మీద పడిన కష్టం చాలా పెద్దది. ఈడు 10th క్లాస్ సెంటర్ రావడానికి చిట్టమ్మ మీద కష్టపడినందుకే ఆడో 10th క్లాస్ పాస్ అయినాం. లేకపోతే నా కాటలో ఎవరు పాస్ కావాలి. నేను కూడా 10th క్లాస్ పాస్ అయిపోయినానంటే చిట్టమ్మ మేడం చదవాలి. ఇంకొకటి మనం స్థలదాత మన బాలనాగిరెడ్డి, సర్దార్ లక్ష్మణరెడ్డి వీళ్ళు మనకి స్థలాన్ని ఇవ్వడం, మనం ఇక్కడ హై స్కూల్ కట్టించుకోవడం, మనం చదువులు నేర్చుకోవడం, ఇదినంతటి కార్యక్రమం మన స్థలదాతలు. ఆ స్థలదాత కుమారుడు వచ్చినాడు మన రామరెడ్డి ఉంటాడు ఆయన. నా పేరు పుల్లయ్య. నాకు ఇద్దరు కుమారులు పుల్ల వ్యాపారం చేస్తున్నారు. ఒక కుమారానికి పెళ్ళయింది. ఆయన నా ముద్దున మనవరాలు. ఆడపిల్లలంటేనే ఇంటికి కళ అంటారు. ఆడపిల్ల మాకు ఇంటికి వచ్చింది. నేను జర్నలిస్ట్ గా ఉన్నానమ్మా. ఇప్పుడు ఈ ఉపాధ్యాయులమ్మడి మనం సన్మానం చేయాల్సిన ముఖ్యమైన వ్యక్తి సుబ్రహ్మణ్యం. అందరం కలిసి సుబ్రహ్మణ్యాన్ని కూడా సన్మానం చేస్తాం. అదే మాత్రం నేను చేసేది టైలరింగ్. నాకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద పాప బీటెక్ సెకండ్ ఇయర్, చిన్న పాప ఇంటర్ సెకండ్ ఇయర్. మోడల్ స్కూల్లో శ్రీవెల్ల మోడల్ స్కూల్ ఉంటుంది. చిట్టమ్మ మేడం 93-94లో మా ఫ్రెండ్ ఇంటే పనిచేస్తున్నాడు గురువయ్య. ఈ స్కూల్లోనే పనిచేస్తున్నాడు గురువయ్య మా ఫ్రెండ్, తోటి విద్యార్థి. అప్పుడు రాజనగరంలో మేము కలుసుకున్నాము. ఇప్పుడు ఈయన ఇక్కడ కలిసినాడు. ఇక్కడనే ఈ స్కూల్లో చదువుతున్నాడు. చిట్టమ్మ మేడం గారికి అంటే సోషల్ సార్ నరసింహ సార్ గారికి, మేడం సరోజిని మేడం, తిరుపతి సార్ గారికి, హేమారెడ్డి సార్కి నా హృదయ నమస్కారం. జై హింద్. సార్ మన 6th 7th క్లాస్లో బాలకృష్ణ సార్ ఉండేవారు. గుర్తుందండి? బాలకృష్ణ సార్ మ్యాథమెటిక్స్ చెప్పేవారు. అందులో మనకు ప్రైమ్ నంబర్స్ అనే ప్రధాన సంఖ్యలు వచ్చేవి. ప్రైమ్ నంబర్స్ గుర్తున్నాయా? ఆ ప్రైమ్ నంబర్స్ లో మనకు తొందరగా ఈజీగా క్యాచ్ చేయడానికి సార్ ఒకటి ఫార్ములా చెప్పాడు. ఫార్ములా చిన్నది. ఎట్లా అంటే బీడీ బీబీసీ బీబీసీ బిఏ అంటే బీడీ బీబీసీ బీబీసీ బిఏ అంటే 0 నుంచి 10 వరకు డి అంటే డి లెటర్ కి 4 నంబర్ అంటే 4 నంబర్స్ వస్తాయి. తర్వాత డిడి ఇంకో డి అంటే 4 నంబర్స్. బీబీసీ అలా 0 నుంచి 100 వరకు ఆ నంబర్స్ ని ఎట్లా తొందరగా క్యాచ్ చేయగలుగుతాం, ఎలా చేయగలుగుతాం అనేది అందులో సార్ చెప్పారు. అది బాగా గుర్తుంది. అది నాకు బాగా యూజ్ అయింది అనమాట. ఎలా అంటే బిఎన్లో ఎంట్రన్స్ ఎగ్జామ్లో బాగా అది యూజ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు, పిల్లలు కదా, ఆ పిల్లలకు కూడా చెప్తున్నారు. మరి బోర్డు పిల్లలు ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకొని ప్రతి దాంట్లో మీకు యూజ్ అవుతుంది. ఈడీ బీబీసీ బీబీసీ బిఏ ఇంటికి వెళ్ళాక దాన్ని రాసుకోండి. ఎలా అంటే మనకు తెలుగులో యమాతారాజ బాలస సల్లగా మనం రాసాం కదా, గురువులు గురువులు అన్ని చేసాము. ఆ రకంగానే మ్యాథమెటిక్స్ లో సార్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మన నరసింహ సార్ గారు చెప్తారు. అది నేను తప్పు చెప్పాను, రైట్ చెప్పాను. ఎందుకంటే ఇది యూజ్ అవుతారని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. సినిమా ఇండస్ట్రీలో ఉంటారు. మండడానికి అందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం.
పిల్లలు ఎగ్జామ్ చిన్న అబ్బాయి విజయనగరంలో రిజల్ట్ జరిగాడు అందరూ సెటిల్ అయిపోయినారు గురువులందరికీ జాబ్ చేస్తారు ఇన్స్పెక్టర్ మాకు ఇద్దరు పిల్లలు అబ్బాయి అన్నాడు ఒక్క విషయం చెప్పాలందరికీ నమస్తే అందరికీ నమస్కారం. నాకు ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్ అందరినీ చూడడం ఇంతమందిని కలవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎంత బాగా పాడేవాడంటే 10th క్లాస్ లో పుణ్యభూమి నా దేశం పాట మొత్తం ప్రోగ్రామ్ అంతా ప్రజెంట్ హెడ్ మాస్టర్ గారు కలిసి మీకు కావాలంటే కాంబినేషన్ స్కూల్ అకామిడేషన్ మీరు చదివినారు బాగున్నది. నేను చెప్పేది బాగా శ్రద్ధగా వినలేదు. మీరు పూర్వం ఎప్పుడు 30 ఏళ్ళ చదివినాము. మీరు గొప్పగానే టీచర్లను బాగానే మర్యాదలు చేసుకొని గొప్పగానే ఉంది. కాదు ఒక ఫంక్షన్ చేసి ఒక పెళ్లి చేసి 2 లక్షల ఫంక్షన్లకు అవుతుంది. మీరు 30 ఏళ్ళ చరిత్రలో స్కూల్ గుర్తుపెట్టుకొని మా ఫాదర్ 7 ఎకరాల 30 సెంట్లు హై స్కూల్కు స్థలం ఇస్తే దాన్ని కొందరు కబ్జా చేస్తే లోపల ఎంతో పూర్వ విద్యార్థులు చేసిన ఫేస్బుక్లో పెట్టాను. మీరు ఎలాంటి స్పందన ఏమండి రామరెడ్డి గారు వస్తామని మేము కూడా అనలేదు. కొందరు విద్యార్థులు మటుకు వచ్చినాను నా దగ్గరికి. ఏ పొద్దుైనా కలెక్టర్ గారికైనా పోదాము దీన్ని పరిష్కరిస్తాము. ఏం చేసినా మా ఫాదర్ ఇచ్చిందని మార్పులో చేసి 90 ఏళ్ళు వ్యాపారం మారేడైన శ్రీలం రామనాథులు కొందరు చేసినారు. కొందరు వ్యక్తులు పెద్ద మనుషులు కూడా చేసినారు. దాని స్థల మార్పిడిని నేను సంబంధిత ఎంఆర్ఓ తెలియజేస్తే వచ్చి కొత్తగా వస్తామన్నారు. అయితే సుడిపక్కల వాళ్ళు రాకపోవడంలో వాళ్ళు లేట్ అయితే వచ్చే మన వ్యాపార నాయుడు కొడుకు మా చిన్నాయన కొడుకు అడిగినాను. ఒరే నాయుడు ఒరే మా ఫాదర్ ఇచ్చిన స్థలాన్ని కబ్జా గురైంది మీకు డాక్యుమెంట్ తెచ్చుకో 7 ఎకరాల 30 సెంట్లు తేలినాక చుట్టూరు పారి కూడా కట్టాలా భూమి బయట భూమిగా మారుతుంది. జనాలు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి బయట అంతా చెన్నాలను చేసిపోతున్నారు. చెన్నాలకు తాగుబోతులు ప్యాకెట్లు సీసాలు వేస్తున్నారు. అందుకని మీరు మా ఆయన చేసిన వంతు 7 ఎకరాల 30 సెంట్లు వాళ్ళు ఆయన ఇచ్చారు వాడిని పోరాడతారని అనుకోకది. పూర్వం లోకల్ విద్యార్థులు కూడా తెలియజేశాను. మీకు కూడా స్టేజ్ మూలంగా తెలియజేస్తాను. మీరు దయ ఉంచి స్కూల్లో ఒక బస్సులో పోతే ఎట్లా చెత్తా మీ బస్సు మీది మనందరిది అంటే స్కూల్లో మనందరిది. మా ఆయన ఇచ్చినంత మాత్రం రామరెడ్డి చూసుకున్నాడు కొట్లాడకు మేమేం పోతామని కాకది. మీకేమి కొట్లాడలో కేసులు కావు. ఏవైనా నేను చూసుకున్న స్కూల్ సలదాతగా అఖిలమ్మ గారికి తెలియజేసిన ప్రభాకర్ గారికి తెలియజేసినాను. వాళ్ళు కూడా ఖచ్చితంగా చొరవ తీసుకొని కొత్త కల్పించి కంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేస్తామన్నారు. మీరు కూడా ఏదైనా సంబంధిత చుట్టుపక్కల వారికి కూడా నేను నోటీస్ పంపిస్తాను. ఆ రోజు నేను పేపర్ కూడా చెప్పినాను. పుల్లయ్య గారికి అది తెలియజేసాను. వాళ్ళు కూడా పేపర్ విలేకరులకు తెలియజేసి వాళ్ళు ఫేస్బుక్ లో పెట్టినారు లోగల. దానికి అందులో విజయేంద్ర గారు కరోనా టైం కాబట్టి నేను రాలేను సార్, ఎంఏసీ గారు ప్రభాకర్ గారు రాలేదని తెలియజేసినాను. అప్పుడు మీరు ఫేస్బుక్ లో ఎత్తి చూసుకునే ఈ రోజులు కూడా అవి ఉంటాయి. స్కూల్ సరదాగా విద్యార్థులు కోరుతున్నాను. మేమేమో వచ్చినాము చదివినాము 30 ఏళ్ళ టీచర్లు దండ వేసినాము. ఓ రోజు భోజనం పెట్టాము మేము అందరం చూసుకున్నాము అయిపోయింది అనకాకరి. ఎట్లా గుర్తు పెట్టుకొని 30 ఏళ్ళ కదా మేము శ్రమ పడినాము. మన పూల రామయ్య గారిని అందరినీ పేరున ప్రతి ఒక్కరిని నేను మీ పేర్లు అయితే నాకు తెలియదు. 65 మంది విద్యార్థులు మీరు 60 మంది విద్యార్థులు నేను 93, 94లో చదివినారు. నాకు అప్పటికి వచ్చేసి 84లో నా 10th క్లాస్ అయిపోయింది. 84లో నేను ఇదే స్కూల్లో అయినాను. నా కొడుకులు చదివినారు, ఉద్యోగాలు ఉన్నారు. మీరు కొందరు ఉద్యోగాలు ఉన్నారు. అఫీషియల్ మీ కొడుకులు కొందరు లేకపోయినా మీ కొడుకులు కూడా ఉద్యోగాలు ఉన్నారు. స్కూల్ గుర్తు పెట్టుకొని నాకు మా ఫాదర్ ఇచ్చిన దానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంతమంది చుట్టుపక్కల విద్యాసంస్థలు పోతేనే ఆ పొద్దు రాసిన రిజిస్టర్ మా ఆయన ఒక ఎర్రగుండలో చుట్టుపక్కల విద్యాసంస్థ అదే గుర్తు పెట్టుకొని మీరు ఇలాగ పేపర్లో అయినాను. చుట్టుపక్కల గ్రామాల విద్యాసంస్థ విద్యార్థులు చదివినట్టు మీరు ఒక పేపర్ ప్రింట్అవుట్ చేసినారు. దాన్ని చదివినాను. దాన్ని చదివితే అదే విధంగానే చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ
బాగానే చదివినారు, పేరున మీరు బాగానే. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకాల్సింది, ఒక ఫంక్షన్ పెట్టుకుంటే ఉదయం 8 గంటలకు వచ్చినాము ఇక్కడికి, వచ్చేసి సాయంత్రం 8 సాయంత్రం 3 గంటల వరకే అలా ఎత్తే మీకు పొద్దురమ్మంటారు, మేము వేరే బ్యానర్లు కట్టకాలంటారు. అయితే మన స్కూల్ కాబట్టి అట్లాంటి హెడ్ మాస్టర్లు అట్లాంటి చెప్పడానికి లేదు. మేము చదవరాత నేను చెప్పలేదు, జిల్లా పరిషత్ చెప్పినా కానీ పర్మిషన్ చేస్తారు. ఇప్పుడైతే సీఎం చంద్రబాబు నాయుడు ఇట్లాంటి దానికి మీకు కూడా తెలిసి ఉండాలి, పర్మిషన్లు లేవు. అయితే స్థలదాతగా ఏ పోతాయి కానీ స్కూల్లో కాబట్టి మీరు విచారించుకున్నట్టే చంద్రబాబు నాయుడు ఎవరినే కానీ స్కూళ్ళల్లో నాకు ఎలక్షన్ల డ్యూటీ కానీ కథమ రాజకీయంగా సంబంధం లేదు, వాళ్ళ అక్కడే స్కూల్ అంటాడు. పూర్వ విద్యార్థులు కూడా అలా లేదు. కాబట్టి నాకు తెలిసిన మాట చెప్తున్నాను. అయినా మేము జిల్లా పరిషత్ అడ్డం ఇచ్చినా, చంద్రబాబు అడ్డం ఇచ్చినా స్థలదాతగా సార్ మాకు పూర్వ విద్యార్థులకు వాళ్ళ టీచర్లను సమ్మేళనం చేసుకుంటే మీకు ఏంది సార్ అని ప్రశ్నించడానికి అడిగా ఉన్నాం. అందుకు కాబట్టి మీకు తెలుసు, టీచర్లకు తెలుసు, పూర్వ విద్యా సమ్మేళనం ఎత్తేసి టీచర్లను హై స్కూల్ మీ పక్కన జరుపుకోవాలి అంటున్నారు. అయితే స్కూల్లో కాంబినేషన్ గా ఉంటుంది వాళ్ళకు బాగా టీచర్లకు పాత ఎట్లయితే చేసుకున్నాము, గ్రౌండ్ ఎట్లయితే తిరిగినాము, 7 ఎకరాల శీలల గ్రౌండ్ ఇటు 6 గంటల ఇటు నందాల అయితే ఏముందో మాకు తెలియదు. 7 ఎకరాల శీలల కోసం మా ఆయన పొలాలు ఇల్లు అమ్మినారు. మా ఆయనను అడిగినా నీకన్నా సహకారం లేదన్నా అని మచ్చలో ఉన్నారా, ఏదో నాకు ఇవ్వాలన్నప్పుడు గొప్ప కృష్ణమూర్తి బాపనయ్య పాపం బాపనయ్య మా ఊరు కాపులలో తిట్టడమే. బాపన్న నా కొడుకు నేర్పు తొట్టాల చెట్టుకి నేర్పి తప్పేం చేయలేదు. స్కూల్ను ఆయన ఒక గొప్ప కృష్ణమూర్తి కూడా ఆయన చేయకపోయినా తాను పెట్టకపోయినా పక్కింటి నిలుచుకోన్నట్టు మా ఆయన పట్టుకొని హై స్కూల్కి 30 సెంట్లు ఇప్పించాడు. సంస్థలు బాగున్నాయి. మా దాయాది మా నాయన చిన్న పెట్టారు. వాయినాలు పట్టుకొని డబ్బులు ఇప్పించి ఒక రూము హాజరు పట్టీలు దస్తర్లు అన్ని పెంచి చాక్రీస్లో తడిసిపోకుండా రూములు ఏర్పాటు చేయడానికి అప్పుడు నిర్మాణానికి డబ్బులు అడిగిపించి వారి నిర్మాణాలు నడిచినారు. అదేవిధంగా ఆసుపత్రులు శెట్టి గారిని పట్టుకొని ఆసుపత్రులకు విరాళాలు ఇప్పించినారు. గొప్ప కృష్ణమూర్తి కూడా అతనే. మీరు కూడా ఏం చేస్తారంటే టైం చాలా తక్కువ అని నేనేం చెప్తానంటే మీరు మా నాయన చేశారో కృష్ణమూర్తి ఎట చేసినా మీరు కూడా మనిషికి ఒక విధానంగా మనిషికి ఒక 1000 రూపాయలు పెడుతున్నారు. 65 మంది వచ్చేసి మనిషికి 1000 రూపాయలు తీసుకునే 1,00,000 రూపాయలు ఒక బ్యాచ్ కూడా ఏం లేదు. హై స్కూల్లో పోయినసారి ఏర్పాటు చేయలేన్నాం. హెడ్ మాస్టర్ సార్ మేము వర్షం పడితే తప్పేట్టున్నాం, ఇంతమంది మేము వర్షం పడితే లేచిపోవాలనుకుంటున్నాం. అదేవిధంగా పోయినసారి ఏర్పాటు కాదు హెడ్ మాస్టర్ సార్ లోగానే చెప్పిన సార్ పోయినసారి ఏర్పాటుకు ప్రతి బ్యాచ్కి 1,00,000 రూపాయలు ఇవ్వను, అట్లయితేనే అలా చేయను, లేకపోతే వద్దని చెప్పు కావాలి మా మీద చెప్పండి. మీరేమన్నా కప్పేసుకోవాలి. మనిషికి మీరు లక్షలు ఇస్తున్నారు, ఒక 1000 రూపాయలు ఏం కాదు. అప్పుడన్నా మీరు విద్యార్థులు మా నాయన ఎలా 10 రూపాయలు అని, ఇప్పుడు ప్రతి ఒక్కరు లక్షలు ఇస్తున్నారు, లక్షలు పోతున్నాయి. చూడు సుబ్రహ్మణ్యం సారు చదువుతోనే ఉద్యోగం చేస్తారు, చెక్క పెళ్లి చేసినారు. విద్వాన్ సుబ్రహ్మణ్యం తెలుగు పండిత్ అని ఆ చెక్క పెళ్లి ఎన్ని అన్నలు ఉంటారు, అన్నాలు సార్ పేరు ఉంటారు. స్కూలు టీచర్లు ఏమి ఇంటికి తీసుకుపోవచ్చు కదా సారు, ఆ పేరు కొట్టేసి హెడ్ మాస్టర్ సార్ కానీ ఉండే టీచర్ కానీ తీసుకుపోవచ్చు కదా, తీసుకుపోరు. వాళ్ళ జీతాలు వాళ్ళు బాగున్నాయి, పిల్లలకు సౌకర్యంగా ఉండాలని చేసేసినారు. అట్లా ఏది ఇచ్చినా మీ 1000 రూపాయల లెక్క మా మనిషికి 1000 రూపాయలు వేసుకొని 1,00,000 రూపాయలు ఈ బ్యాగ్ తరఫున ఒక అన్నం తిన్న విధానం తర్వాత మీ బ్యాగ్ తర్వాత తెలియజేసే సార్ నాకు సంతోషంగా ఉంటుంది. మీరు ఎవరికే కాదు మన పిల్లలకు భోజనశాలకు వసతి ఇబ్బందిగా ఉంది. 60 అడుగుల జంపు 40 అడుగుల ఎడల్పు కట్టినాము. మీ బ్యాచ్ నెంబర్ వేసి ఇప్పుడు గ్రూప్ కూడా తీసాం, ఆ గ్రూప్ కూడా కూడా వెళ్ళిస్తాం. ఆ రూమ్ లో ప్రతి ఒక్కరికి లోగా విద్యార్థులు కూడా చేసాం. ఏం తప్ప రాను ఇప్పుడు చెప్తాను